షర్మిల కాంగ్రెస్కి రావడం అంటే మరి అది చాలా డేంజరస్ పాయింట్. అది ఆమె ఎందుకు వచ్చిందో ఏంటో, ఆ కుటుంబ వ్యవహారం ఏంటో, ఆ తల్లిని ఏడిపించడం ఏంటో, అన్నను అవమానపరచడం ఏంటో, ఆమె ఏం మూట కట్టుకుందామని ఇందులోకి వచ్చింది. ఏనాడు 82లో చచ్చిపోయినటువంటి కాంగ్రెస్లోకి ఆమెకి కూడలేదా, గుడ్డలేదా, భర్త లేడా, పిల్లలు లేరా, ఏం దిక్కుమాలిపోయి ఇందులోకి వచ్చింది, ఏం ఆశించి వచ్చింది. అన్నకు అపకారం చేసి అప్రతిష్ట పాలు చేస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చెడబుట్టింది ఆ అమ్మాయి. వైఎస్ గారితో నాకు చాలా పరిచయం. నన్ను ఏం వీరాస్వామి అని నా పేరు పెట్టి పిలిచేవాడు. ఇదిగో కావాలంటే చూపిస్తాం, మీరు వచ్చి అడిగారు కాబట్టి దీన్ని మీరు ఎన్లార్జ్ చేయండి. ఇదిగో వైఎస్ఆర్ది వైఎస్ఆర్ ఫోటో, నా బొమ్మ, ఒళ్ళు రాసు తిరిగేవాళ్ళం వైఎస్ఆర్తో. నేను ఈ వార్త ఆలకించి చాలా బాధపడ్డా. వైఎస్ఆర్ ఆనాడు చచ్చిపోలా, ఇవాళ చచ్చిపోయాడు అనుకున్నాను నేను. షర్మిల అంత దారుణమైనటువంటి చర్య తీసుకుంది. చంద్రబాబు ఎటువంటి వాడు? చంద్రబాబు సంగతి ఆమెకు తెలియదు. రాజకీయ నాయకురాలు కదా, పెద్ద రాజకీయ నాయకురాలు. అన్నకు సపోర్ట్ చేసి రాష్ట్రం అంతా మంచి పేరు సంపాదించుకుంది. ఎందుకింత నీచ పని కొడిగట్టింది అనేటటువంటిది నాకు మాత్రం అర్థం కాలేదు. నేను మానసికంగా చాలా బాధపడుతున్నాను. ఆమె చేసినటువంటి చర్య సమాజంలో, ఉత్తమమైనటువంటి మన సమాజంలో పబ్లిక్గా వ్యభిచారం చేసేటటువంటి స్త్రీ కూడా అలాంటి నిర్ణయం తీసుకోదు. అంటే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది కాకుండా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు కదా. అవును, అదే జగన్మోహన్ రెడ్డిని అనాల్సిన పనేమొచ్చింది. కాంగ్రెస్ వస్తే నువ్వు కాంగ్రెస్ ఏం చేసింది, నువ్వేం చేస్తావు చెప్పు. నీ అన్న పేరు ఎందుకు, మీ జగన్ గారి పేరు ఎందుకు నీకు? నువ్వు చేసేది చేస్తానని చెప్పు, లేకపోతే మీరు చేసేది చెప్పి అడవండి. 82లో చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వు చేరి ఇప్పుడు ఈయన్ని తిట్టడానికి, అవమానపరచడానికి, కుటుంబాన్ని అంతా అల్లరి చేయడానికి, వైఎస్ పేరు పాడు చేయడానికి తప్ప నువ్వు ఇందులో పాక్కునేదేమీ లేదు. తర్వాత నువ్వు పశ్చాత్తాపడి ఏం చేస్తావు? నువ్వు పశ్చాత్తాపడి ఏం చేసేదేమీ లేదు. ఉన్న పరువు ప్రతిష్ట పోయి గుడ్లు ఊడిపోసి సగం బజార్లో ఓడదీసి తిరిగిన తర్వాత మళ్ళీ పట్టుబట్టలు కట్టుకున్న ఎవడో గౌరవించడు. అది మాకు తెలుసు. మేము ఎప్పుడు వైఎస్ఆర్తో సోషల్గా తిరిగినటువంటి మనిషిని నేను. ఏం వీరస్వామి అని నా పేరు పెట్టి ఆయన స్వయంగా పిలిచేవాడు క్యాంపులో. కానీ అలాంటిది మీ అన్న జగన్మోహన్ రెడ్డికి ఎవరు అన్యాయం ఎలా చేస్తారో నీకు తెలవదా? మూర్ఖురాలివా? నీకు భర్త ఇవ్వడం ఉంటే నీ భర్త వెనకాతలుండి నడిపిస్తున్నాడా? ఆడికేం సంబంధం నీ భర్తకి? నీ ఇంటి పరువు కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది. నీ వెనకాతలు నీ భర్త ఉండి ఈ పని చెయ్యంటే చేసేయటమేనా? కాబట్టి ఇది చాలా ఈ షర్మిల చేసినటువంటి చర్య రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నానా బాధపడుతున్నారు, మానసికంగా వస్తున్నారు నీ పేరు చెప్పేటప్పటికి. ఎందుకంత చెడ్డ పేరు తెచ్చుకున్నావు? వైఎస్ జగన్ని, మా తల్లిని ఎందుకు ఏడిపిస్తున్నావు? అన్నను ఎందుకు తిట్టి బజార్ ఎక్కిస్తున్నావు? నీకేం పని? ఏం ఆశించి నువ్వు చేస్తున్నావు? ప్రైమ్ మినిస్టర్ అవుదామని చేస్తున్నావా? లేదు 10 సీట్లు గెలిచి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేద్దామని చేస్తున్నావా? నీకు 10 కాదు కదా, 2 సీట్లు నువ్వు గెలవలేవు. రాష్ట్రంలో 82లోనే కాంగ్రెస్ చచ్చిపోయింది. అలాంటి కాంగ్రెస్లో నువ్వు చేరి అబ్బబ్బబ్బబ్బా, ఆ చర్య మీరు అడుగుతుంటేనే నాకు మానసికంగా ఏడుపు వస్తుందయ్యా. సమాజంలో చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి నువ్వు పునరాలోచన చేసుకొని ఇప్పటికైనా చేసిన తప్పు పశ్చాత్తాపడి, నీ భర్త నీ వెనకాతలు ఉంటే ఉండొచ్చు, మీ 3 భార్యాభర్తలు ఉంటే ఉండొచ్చు, మీ భార్యాభర్తల జోలికి ఎవడు రాడు. నువ్వు ప్రశాంతంగా ఉండు. నీకేం లోటు వచ్చిందని నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు. తెలంగాణ వెళ్ళావు, తెలంగాణ ఆడబిడ్డని, తెలంగాణలో పుట్టాను, తెలంగాణలో మట్టి అయిపోతా, తెలంగాణ నా పుట్టి హక్కు అన్నావు. ఏమైంది? తెలంగాణ జెండా పీకావు. ఎందుకు పీకావు? ఏం లాభమని పెట్టావు? ఏం లాభమని చెప్పావు?
తెలంగాణ నా పుట్టిల్లు, నా అత్తిల్లు, నా మావిల్లు, నా ఇల్లు, నాకు హక్కు ఉంది అన్నావే. ఏమైనా ఇవన్నీ నీ లుచ్చాతనము, నీ పరువు నువ్వు తీసుకుంటున్నావు. నీకు ఇందులో నయా పైసా కలిసి వచ్చేది లేదు, 10 ఓట్లు పడే దారి లేదు. అప్పుడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది ఇచ్చి సోనియా గాంధీ కాదా? సోనియా గాంధీ మీ ఇంటికి వచ్చి అన్నయ్య అమిత్ షా ఏది నాన్న పేరు మీద చచ్చిపోయిన వాళ్ళందరినీ పరామర్శిస్తానంటే డోంట్ కేర్, నువ్వు అనడానికి లేదని మీ ఇంటికి వచ్చి చెప్పింది సోనియా కాదా? సోనియా మీ ఇంటికి వచ్చి చెప్పిందా లేదా నువ్వు వెళ్ళొద్దని? అటువంటి సోనియాకి నువ్వు సపోర్ట్కి వెళ్ళావంటే నిన్ను ఏమనుకోవాలో, ఏమని తిట్టాలో, ఏం చెయ్యాలో ఎవరికి అర్థం కాకుండా పోతుంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది నీ పేరు వింటే. కాబట్టి ఎప్పటికైనా నువ్వు పశ్చాత్తాపడి అన్నకి క్షమాపణ చెప్పి, తల్లికి క్షమాపణ చెప్పి నువ్వు నీ కాపురం చేసుకుంటావు అనుకుంటే ఇంట్లో చనిపోయి నీ భర్తతో కాపురం చేసుకో. సమాజంలో దీని మీద నిన్ను ఎంతమంది విమర్శిస్తున్నారు తెలుసా? నీ మ్యారేజ్ కాకముందు నుంచి ఇప్పుడు దాకా విమర్శిస్తున్నారు. అవి నేను నా నోటితో చెప్పలేను. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటే జరగలేదని షర్మిల గారు అంటున్నారు. షర్మిల దానికి ఏం తెలుసు? రమ్మను, నేను వస్తాను. ఎక్కడికి రమ్మంటే రమ్మని చెప్పాలి షర్మిలని. షర్మిల ఒక మనిషా? షర్మిల అసలు బుద్ధి ఉందా దానికి? రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదా? ఎవడా అన్నది ఏమంటుందా? రాష్ట్రం అభివృద్ధి జరగలే. దేశంలో, భారతదేశంలో ఫస్ట్ మన రాష్ట్రం, పరిపాలనలో నెంబర్ 1 జగన్. దేశమంతా మెచ్చుకుంటున్నారు, విదేశీయులు మెచ్చుకుంటున్నారు, చిన్నపిల్లలు మెచ్చుకుంటున్నారు, ముసలోళ్ళు మెచ్చుకుంటున్నారు, కుంటోళ్ళు మెచ్చుకుంటున్నారు, గుడ్డోళ్ళు మెచ్చుకుంటున్నారు, పేద ప్రజలు మెచ్చుకుంటున్నారు, ఆ పూటకు పువ్వులేని వాళ్ళు మెచ్చుకుంటున్నారు, కోటీశ్వరులు మెచ్చుకుంటున్నారు. నీకు జగన్ చేసినంత కళ్ళు కనబడలేదా? ఛాలెంజ్ రమాన్, కమాన్ రా బెజవాడ. జగన్ చేసి నీ చూపిస్తారు. షర్మిల కింద మీద మాట్లాడొద్దు. చంద్రబాబు సావాసం చేసావు, చెడిపోయావు. వాడు పచ్చి దొంగ. రాష్ట్రంలో పుట్టటమే దరిద్రం మాకు. ఇంత 13 మంది ముఖ్యమంత్రులు మారారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఓడిపోయిన తర్వాత ఇలాంటి అల్లర్లు చేశాడా? జగన్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి గుళ్ళు బగల, గోడుపరాలు కాల్చేశాడు, ఫోటోలు బగల, ఎన్ని అవస్థలు పడ్డాడు. ఆఖరికి నీ ఇంట్లో అగ్నిపు పోసి నీ నిడదీసి బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. అది ఆ మాత్రం తెలుసుకోలేవా? పెద్ద రాజకీయ నాయకురాలు అంటున్నావు. నీ అన్నం జైల్లో పెట్టిన వాళ్ళు ఎవరో? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడి తింటావా? నువ్వు అసలు మనిషివేనా? మానవత్వం ఉందా? నువ్వు ఏ రకంగా మనిషివి? నీ భర్త లాంటాడు. నీ భర్త సాట్లో ఉంటే నువ్వు తల్లిదండ్రులతో చెప్పేసి బయటికి వెళ్ళిపో. నువ్వు భర్తతో హాయిగా కాపురం చేసుకో. నీకే కూడు గుడ్డ లేదు, డబ్బులు లేవని లేదు. మీకు కావలసినంత సంపద ఉంది, గౌరవ మర్యాదలు ఉన్నాయి. అన్నీ కాపాడుకొని ఎక్కడో ఒక పుణ్యశ్రీలాగా సమాజంలో సరైన కాపురం చేసుకుని హాయిగా బతుకు. ఇది నేను నీకు నీ తండ్రి తర్వాత తండ్రిలా చెప్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము కొన్ని 100 మందికి బువ్వ పెట్టాం. నేను అసోసియేషన్ నాయకత్వం చేశా. నాకు అనేక సహారాలు చేశాడు. నన్ను కనబడితే పేరు పెట్టి పిలిచేవాడు. నేను అలాంటప్పుడే జగన్ చూడలే. జగన్ ఎప్పుడూ ఒక సెక్రటేరియట్కి రాలా. జగన్ ఎప్పుడూ ఒక మంత్రితో పలకరించలేదు. మరి అలాంటి నోరు లేని అమాయకుడు మంచితనాన్ని విధవలంతా వాడుకున్నారని ఆయన మంచితనాన్ని నువ్వు కూడా నాశనం చేస్తున్నావా? తోడబుట్టిందారు, అందుకే నా పుట్టావు. రావణాసురుడు శూర్పణకు పుట్టి ఆడు సావుకు తెచ్చింది. ఆఖరికి అదేమి సుఖం పొందలే, అనుభవించలేదు. ముక్కు చెవులు కోయించుకుంది. రావణాసురుడు శూర్పణకు తెచ్చి పుట్టి ఆడి సావుకు తెచ్చింది. అలా నువ్వు కూడా జగన్ పరువు ప్రతిష్టలు తీయడానికి పుట్టావు. అయితే దీనివల్ల నీకు లాభమేంటి? ముక్కు చెవులు కోయించుకోవడమే. కాబట్టి ఇది చాలా తప్పు తప్పు
తప్పు నువ్వు సరిదిద్దుకొని ఇప్పటికైనా జగన్ మీద అభాండాలు వేయకుండా, జగన్ పేరు ఎత్తకుండా, వైఎస్ఆర్ పార్టీ చెప్పకుండా, నీ తండ్రి పేరు చెప్పకుండా, నీకు నువ్వు చంద్రబాబు పేరో ఇంకొకటి పేరో నీ భర్త పేరో చెప్పుకొని రాజకీయాల్లోకి రా. నిన్నెవరూ కాదనరు. వచ్చి నేను ఇది చేస్తాను, పలానా ప్రభుత్వానికి ఇది చేయడం చేత కాలేదు, నేను ఈ పని చేస్తానని చెప్పు. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జగన్ మీద మాట్లాడవద్దు. సుబ్రహ్మణ్యం గారు, చిదంబరం గారు తమిళనాడు, సోనియా గాంధీ, చంద్రబాబు గారు అనవసరంగా అమాయకత్వాన్ని ఆధారం చేసుకొని ఆయన జైల్లో పెట్టారు. ఆయన జైల్లో పెట్టడం హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకమని ఖండించారు. అప్పుడు సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్కి వ్యతిరేకమని జనం ఖండించారు. అయినా ఆయనకి ఎవడూ లెక్క చేయలే. సంవత్సరం పాటు జైల్లో మొండిగా పడేశారు. ఆయన అమాయకత్వం వల్లే. ఆ అమాయకత్వాన్ని ఈనాడు నువ్వు ఆసరా చేసుకున్నావు. జాగ్రత్తగా ఉండు. నువ్వు చాలా నీకు దమ్ముంటే మా రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి చెందిందో నీకు 2 కళ్ళు ఉంటే చూడాలంటే నాకు మెసేజ్ ఇయ్యి, నేను వస్తా. లేదా నువ్వు విజయవాడ రా, పలానా దగ్గర ఉన్నానని చెప్పు, నేను వస్తాను, నా అభివృద్ధి చూపిస్తా నీ కళ్ళకే. కాబట్టి నేను వైఎస్ తర్వాత నాకు ఇప్పుడు 80 ఏళ్ళు. నీ నీ తండ్రిగా చెప్తున్నా, నువ్వు ఈ మతం మార్చుకొని అన్నని అప్రతిష్ట పాలు చేయకుండా నువ్వు వెంటనే విరమించి చంద్రబాబుకి నిన్ను ప్రోత్సహించిన వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి ఆ పదవి వదిలిపెట్టు. నీకెందుకు ఆ పదవి? నీకు పదవి లేకపోతే ఆ పదవిలోకి వచ్చి నీ గౌరవం పాడు చేసుకున్నావమ్మా. నీకెందుకు ఆ పదవి? ఏం చేద్దామని? ఏం చేయలేవు నువ్వు. రాష్ట్రంలో 5 సీట్లు గెలవలేవు. మందు వేద్దాం. నువ్వు 5 సీట్లు గెలిస్తే నేను 5 ఏళ్ళు జైల్లో ఉంటా. బాండ్ రాసుకో, 5 ఏళ్ళు జైల్లో ఉంటా నువ్వు 5 సీట్లు గెలిస్తే. 5 సీట్లు గెలవలేదంటారా సార్? 5 కూడా రావు. 5 రావు. ఎవడేస్తాడండి? కాంగ్రెస్కి ఎప్పుడో చచ్చిపోయింది. కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పుతుందండి? కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పుద్ది. రేపు ఈమొచ్చి ఏం చేస్తుందని చెప్పుద్ది. జగన్ అదిగో ఆ చెత్త ఎత్తలేదు, ఆ కాలం ఓడవలేదు, ఆ పెద్ద ఎత్తలేదు, ఇక్కడ ఇది చేయలేదు, అక్కడ ఇంత అన్నం పెట్టాడు కానీ అందులో కారం లేదు, ఇక్కడ ఇంత పాలు పోసాడు కానీ అందులో పంచదార లేదు. బొక్కలెతకడం తప్ప జగన్ పరిపాలనలో చిన్న తప్పులు బొక్కలెతకడం తప్ప జగన్ సంఖ ఎవరు నాకలేరు. ప్రజలంతా జగన్ గుండెల్లో పెట్టుకున్నారు. గుండెల్లో పెట్టుకున్నారు. మీటింగులకు వస్తున్నారంటే ఏ విధవ ఏం చెప్తాడా అని ఆలకించడానికి వస్తున్నారు కానీ ఆడికి ఓటేయటానికి మాత్రం రాలా. ఎవడు ఓటేయడండి? జగన్కి తప్ప రెండో వాడికి మా రాష్ట్రంలో ఓటు పడదు. చంద్రబాబు గారు కాదు, పవన్ కళ్యాణ్కి మాత్రం పడితే ఒక కుర్రకారంతా సినీ పిచ్చోళ్ళు ఉన్నారు. మాకు సినీ పిచ్చి ఉండేది అనుకో. ఇప్పుడంటే ముసలోళ్ళం అయిపోయాం, గడ్డాలు పడిపోయాం, తగ్గింది. ఆ సినీ పిచ్చోళ్ళు, అమ్మ బాబుకి అన్నం పెట్టని కుర్రకారోళ్ళు, సినిమాల దగ్గర దొంగ టికెట్లు అమ్ముకున్న వాళ్ళు వేస్తే ఒక 5-6 జగన్కి పడతాయి. చంద్రబాబుకి మాత్రం పడవు. మాకు వచ్చేది జగనే. ఎన్ని సీట్లతో గెలిచైనా జగనే, 70తో గెలిచైనా జగనే, 50తో గెలిచైనా జగనే, 100తో గెలిచైనా జగనే మాకు ముఖ్యమంత్రి. ప్రస్తుత రాజకీయాలు మరి పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ డే రోజు 2 సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. రాజోలు ఇంకొక సీటు అనౌన్స్ చేయడం జరిగింది కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? రాజవరం మొదటగా అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశంలో ఉన్న ప్రజలకి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చి నేను రాజోల్లోనూ లేకపోతే రాజవరం కావచ్చు, ఇట్లా 2-3 ప్లేసెస్లో నేను కంటెస్ట్ చేస్తానని అంటున్నాడు కదా. రానివ్వండి, ముందు బీఫామ్ తీసుకొనివ్వండి. బీఫామ్ తీసుకుంటే, ఎందుకంటే ఆయన వేస్తున్నటువంటి స్టెప్స్ ఏది తీసుకున్నా కానీ మీరు చూడండి, అతని హిస్టరీ చూడండి. ఎలక్షన్స్లో ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుండి ఎప్పుడైనా కంటెస్ట్ చేశాడా? సో కంటెస్ట్ చేస్తా లేదు, వాళ్ళ జన సైనికుల ద్వారా కంటెస్ట్ చేసిన ప్లేసెస్లో ఎక్కడన్నా అసలు డిపాజిట్స్ వచ్చాయా? సో ఇవన్నీ చూసుకొని నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా
జాయింట్ సెక్రటరీగా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నా, ఆయన అలా డిక్లేర్ చేయటం కాదు, నేను ఇక్కడ నుండి వస్తా అక్కడి నుండి వస్తాను. ఫస్ట్ బీఫామ్ తీసుకొని మాట్లాడిన తర్వాత ఆయన దేంతో వస్తున్నారు, ఏ ప్రణాళికలతో వస్తున్నారు, అవన్నీ కూడా వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చెప్పిన తర్వాత డెఫినెట్గా మీరు అడిగిన దానికి పవన్ గారు చెప్పిన దానికి కౌంటర్ ఇస్తారండి. మరి ఇప్పుడు షర్మిల గారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్లో చేరిన దగ్గర నుంచి ఒక టీడీపీ వాడు కానివ్వండి, ఒక జన సైనికుడు కానివ్వండి, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేయలేదు. ఎందుకని అంటారు? విమర్శలు చేయడానికి ఇంకా వాళ్ళకి పనే ఉంది, జాబ్ ఈవిడ తీసుకున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్తానే ఉన్నాను, ఆవిడ వచ్చిన రోజు నుండి కూడా నేను ఏం చెప్తున్నాను మీ అందరికి కూడా, ఆవిడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయాలకి పరాకాష్ట షర్మిల గారు రావడం అని చెప్పేసి నేను ఆవిడ వచ్చిన రోజు నుండి చెప్తానే ఉన్నాను. కాబట్టి ఆవిడ ఇనిషియేషన్ తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా దూషిస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు ఏముంది, రిలాక్స్ అయిపోతారు. ఇప్పుడు ఏమవుతుంది, అటు రాజకీయంగా ఆవిడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, అంటే లైక్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అటు పర్సనల్గా కూడా ఏంటి ఒక చెల్లి అయ్యుండి ఇలా చేస్తుంది అన్నని ఇలాగా అని చెప్పేసి అలాగా ఆ విషయంగా కూడా ఇవాళ రోజున మన షర్మిల శాస్త్రి గారిని చూసి అందరం రెడ్డి కదా, వైఎస్ షర్మిల రెడ్డి, వైఎస్ రాజారెడ్డి వాళ్ళ అబ్బాయి పేరు కూడా ఆవిడే చెప్తా ఉన్నారు కదండి. ఓ పక్క క్రిస్టియన్ అంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కదా, అక్కడ కొట్టుకుంటున్నప్పుడు ఎందుకు ఆ రోజు రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పేసారు. అంటే ఇప్పుడు మా జగనన్న వచ్చిన తర్వాత ఆయన కులాలకి మతాలకు అతీతంగా ఒక లీడర్షిప్ నాయకత్వం చేస్తూ అందరినీ ఎంకరేజ్ చేస్తున్నటువంటి దశలో ఇవాళ రోజున ఈవిడ నడుం కట్టుకొని మరి 100 రోజులకి క్యాంపెయిన్ చేయడానికి వచ్చి వాళ్ళ రోజున స్టార్ క్యాంపెయినింగ్లో రోజుకో రకంగా మాట్లాడుతుంది ఆవిడే. మరి క్రిస్టియన్ చెప్పేసి ఆవిడే సంబోధించింది. అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి బిడ్డ అని అంటది, మళ్ళీ నేను ఓ పక్క బ్రదర్ అనిల్ వైఫ్ని అంటది. ఆవిడకే సరైనటువంటి ఇది లేనప్పుడు మనం ఎలా మాట్లాడతామండి? కాబట్టి నేను అన్నాను, ఇప్పుడు అత్తగారు ఆవిడ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి బ్రదర్ అనిల్, ఆయన బ్రాహ్మణ కమ్యూనిటీ కాబట్టి నేను ఇంకా షర్మిల శాస్త్రి అన్న, బ్రదర్ షర్మిల శాస్త్రి ఆవిడ. ఇంకా రెడ్డి అని అయితే నేను ఒకప్పుడు అయితే ఆవిడ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెల్లిగా మేము చాలా గౌరవించేవాళ్ళం. ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఏదో బాణాలను సంధిస్తూ పర్సనల్గా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆవిడ ఒక మైండ్ పెట్టేసి మెంటల్గా ఆలోచించి ఆవిడకంటూ ఒక సొంత నిర్ణయాలు లేకుండా మాట్లాడుతుంది. కాబట్టి నేను శాస్త్రి అని చెప్పేసి సంబోధించాల్సి వచ్చింది షర్మిల గారిని. అంటే షర్మిల గారికి ఒక రాజ్యసభ సీట్ కానివ్వండి, ఒక ఎంపీ సీట్ కానీ ఇచ్చి ఉంటే తెలంగాణ వెళ్ళేవారు కాదు, అసలు మీకు ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు. అంటే మీ పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ఇలానే సంబోధిస్తారా మీరంతా? ఎట్టి పరిస్థితుల్లో అలా సంబోధించమండి, విమర్శిస్తే మాత్రమే దానికి ఆన్సర్ చేస్తాం అంతే. ఇప్పుడు ఆవిడ అన్నదానికి నేను ఆన్సర్ ఇచ్చాను అంతే, నేనేమి విమర్శించలేదు, ఆవిడని ఆన్సర్ చేశాను. మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి నేను సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పకపోతే మా గవర్నమెంట్ కానీ మేము కావచ్చు చేతకన్నాళ్ళం అవుతాం. ఇవాళ రోజున మేము మాట్లాడేదానికి మరి బయటకు వచ్చేసి ఒక షర్మిల గారు ఎందుకు మాట్లాడుతున్నారు, టీడీపీ జనసేన మాట్లాడట్లేదని మీరే అడిగారు నన్ను. కాబట్టి అందరికీ సంబంధించి ఈవిడే ఇనిషియేషన్ తీసుకొని నాది బాధ్యత, మీరందరూ కొంచెం రిలాక్స్ అవ్వండి, రెస్ట్ తీసుకోండి, గత 4.5 సంవత్సరాలుగా మీరు అలసిపోయారు, ఈ నెల కాదు 2 నెలలు నేను కష్టపడతాను అని చెప్పేసి వాళ్ళని రిలాక్స్ మూడ్లో తీసుకెళ్ళింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ లోకేష్ ఎక్కడున్నాడో ఏంటో అని వెతుక్కునే క్రమంలో ఉన్నాడు. అలాంటప్పుడు ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారండి? చెల్లికే న్యాయం చేయలేని వాడు ఆంధ్ర ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు? చెల్లె అతని గురించి ఇలా మాట్లాడుతుందంటే అతనంతా దుర్మార్గుడు, మీరే ఆలోచించండి అన్న దిశలో ఉన్నారు కదా ఇప్పుడు ప్రజలంతా. ప్రజలంతా అనేసి అనొద్దండి, ప్రజలు ఇప్పుడు అది ఒక టీడీపీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాల వాళ్ళ ఒక ఇదన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ప్రతిపక్షాల వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఎలక్షన్ స్టంట్ అని చెప్పి నేను అంటాను. న్యాయం చేయలేకపోవడం ఏంటి? ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ, అక్క చెల్లెమ్మళ్ళకి అందరికీ కూడా ఆయన ఎంత న్యాయం చేశారో, గత 70 సంవత్సరాల నుండి చేయలేంది ఈ 4.5 సంవత్సరాల్లో ఎంత చేశారో అక్క చెల్లెళ్ళకి మాకు తెలుసు మహిళలుగా. కాబట్టి మీరు వాళ్ళ చెల్లికే న్యాయం చేయలేదు అని మీరు ఎలా అసాసినేషన్ చేస్తారు, ఎలా జస్టిఫై చేయాలనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళు ఏదో అవాకులు చవాకులు మాట్లాడగానే తీసుకొచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేసేయటమేనా?
నేను చెప్తా ఉన్నానండి, మాకు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ఒక అక్కలుగా చెల్లెలుగా ఆయన భావించి ఎన్ని రకాల హిస్టారికల్ మూమెంట్స్ తీసుకొచ్చి మహిళా సాధికారత అనేది కూడా ఆయన సిద్ధాంతాల్లో ఒకటిగా పెట్టుకొని ఇవాళ రోజున రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి విషయం మనందరం కూడా ప్రాక్టికల్గా విత్ ఎవిడెన్స్తో చూస్తున్నాం. అలాంటప్పుడు న్యాయం చేయలేదు అనేది ఎలా చెప్తారు? ఒకసారి ఒక జగనన్న ఒక బాధ్యత తీసుకొని ఒక మాట ఒక కమిట్మెంట్ ఇచ్చారంటే అది శిలాశాసనం, అది చేసి చూపిస్తారు అంతే. రాజశేఖర్ రెడ్డి గారి పరువు తీస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రెడ్డి అనేసి షర్మిల గారు అయితే కామెంట్స్ చేయడం జరిగింది కదా. షర్మిల గారు ఈ కామెంట్ ఏంటండి? చూస్తూ ఉండండి, రాబోయే 100 రోజుల్లో ఎన్ని కామెంట్స్ దిగ్గజారిపోయి ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడ చేస్తున్నటువంటి కామెంట్స్కి ఒక అర్థం అనేది లేకుండా పోతుందండి. ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్రంలో రాజన్న పాలన కదా జరుగుతుంది. ఆయన తండ్రి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ రోజున నెరవేరుస్తూ ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పరిపాలిస్తుంది రాజన్న రాజ్యం కాదా ఇది? ఆవిడకి ఏం తెలుసని మాట్లాడుతుంది. కాబట్టి ఏంటంటే గత 4.5 సంవత్సరాలుగా జగనన్న గవర్నమెంట్లో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అన్నీ కూడా ఎవిడెన్స్లు తీసుకొని ఆవిడ సభల్లో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి షర్మిల గారికి మీ ద్వారా నేను చెప్తా ఉన్నానండి. షర్మిల గారికి అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అనేది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయం జరిగింది కాబట్టి ఆమె తెలంగాణ వెళ్ళడం జరిగింది. చెల్లిన పట్టించుకోలేని వాడు ఇక రాష్ట్ర ప్రజలను ఏం పట్టించుకుంటారని ప్రతిపక్షాల వాళ్ళు అయితే క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది కదా. షర్మిల గారిని నేను ఒక్కటైతే అడుగుతున్నానండి, అలాగే టీడీపీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. ఏంటంటే ఇవాళ రోజున చెల్లిని పట్టించుకోలేదు అని చెప్పేసి ఒక కామెంట్స్ ఏవైతే ప్రతి సభల్లో ఆవిడ రోడ్డు మీదకి ఎక్కి ఇవాళ రోజున ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటే, షర్మిల ఏమ్మా నీకు ఇడుపులపాయలో లేవా? బెంగళూరులో ఎస్టేట్లో నీకు లేదు, ఇల్లు కట్టించేవలేదా జగనన్న? అలాగే మరి హైదరాబాద్ లోటస్ పాండ్లో ఇవ్వలేదా? ఎక్కడ మీకు ఇవ్వలేదు? ఇడుపులపాయలో ఇవ్వలేదా పక్కన కట్టి? ఎక్కడ మీకు తక్కువ చేశారు? మీరు ఇష్టం వచ్చినట్టు అంటే ఒక మీనింగ్ అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి విషయాలను కూడా ఇవాళ తీసుకొచ్చి రోడ్డుకి ఇడుస్తూ కుటుంబ పరువు ఇవాళ రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి పరువుని నిలువున తీస్తున్నటువంటి ఆడపిల్ల మీరు. మాట్లాడితే రాజన్న బిడ్డనని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్కి నేను మొన్న చెప్పాను కదా 100 రోజులకు వచ్చిన వలస పక్షని కరెక్ట్గా ఇవాళ రోజున టీడీపీ వాళ్ళు అందరు నోరు మూసుకొని ఉన్నారు. మీరు మాత్రం వచ్చి పిచ్చి పట్టినట్టు మాట్లాడుతూ ఇవాళ రోజున వైఎస్ఆర్ కుటుంబ పరువు తీస్తున్నారని అయితే నేను చెప్తా ఉన్నాను. మీరు టీడీపీ వాళ్ళు మీకు నోరులు లేవా, లేకపోతే మీకు కళ్ళు లేవా? మీరు అడగండి. మరి షర్మిల గారు మొత్తానికైతే మీరు నిజానిజాలు తెలుసుకొని ముఖ్యంగా మీరు రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పేసి నేను కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఒక చెల్లిగా నేను మీకు చెప్తా ఉన్నాను. అలా ఉంటే మంచిది. ఏంటి సార్ ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? ఎన్నికల సమయం అయితే దగ్గరికి వచ్చేసింది, ఇక 2 నెలల కాలం ఉంది. మరి ఈ 2 నెలల కాలం పాటులో ఏదైనా వైఎస్ఆర్సీపీకి ఓడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఎవరు చెప్పారు ఓడిపోతున్నారని? ప్రతిపక్షాలు అనేవి వాటి పనే అది. జనసేన, తెలుగుదేశం ఇవే కాదు, ఇంకా ఏ పార్టీలు కూడా కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టే పరిస్థితే లేదు. ఓడిపోయే పరిస్థితి వాళ్ళకు ఉంది. వాళ్ళు ఓడిపోతారు కాబట్టి మేము ఓడిపోతామని చెప్పుకోకుండా ఎదర పార్టీ ఓడిపోద్దని చెప్పేసి అనటం అది కరెక్ట్ కాదు. అది మళ్ళీ రేపు ఖచ్చితంగా 2024లో ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఒక మంచి ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ 2 నెలల కాలంలో ఈ 2 నెలల కాలం అయిపోయిన తర్వాత ఎన్నికల సమయంలో ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఓటు రూపంలో అనేసి టీడీపీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది కదా. వాళ్ళకి సిగ్గు లేకుండా సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. జనాలు బుద్ధి చెప్పేది తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి చెప్తారు తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పేసి తిరిగి సమస్యలు మొత్తం తెలుసుకున్న తర్వాత ప్రతి కులానికి, ప్రతి మతానికి అన్ని సమస్యలు, అన్ని రంగాల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు తెలుసుకున్న తర్వాత మీ అందరికీ నేను ఉన్నాను, నేను మీ సమస్యలని విన్నానని చెప్పేసి ఆ రోజు ఆ రకంగా చెప్పడం జరిగింది. చెప్పిందే కాకోకుండా చెప్పనటువంటి సమస్యలను కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నవరత్న పథకాలని చెప్పినటువంటి హామీలన్నీ చెప్పనటువంటి పనులు కూడా చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది వాళ్ళు తెలుసుకోవాలి, తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఒక్కొక్కళ్ళకి ముడ్డి కింద 60-70 సంవత్సరాలు వచ్చినాయి, మైండ్ పనిచేయక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు.
వీళ్ళందరినీ కూడా ఏంటంటే రాజమండ్రి మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి వీళ్ళని. ఇంకా చెత్తేదోలు ఉన్నారు, ఆ చెత్తేదోలు మొత్తం కూడా ఏంటంటే రాజమండ్రి సెంట్రల్ జైలు వేసేయాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సుమారుగా 4.5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ల కాలం పూర్తి వస్తుంది. ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదు, రాష్ట్రాన్ని దోచుకున్నాడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు అనేసి బయట ప్రతిపక్షాలు అయితే విమర్శించడం చాలా వరకు అయితే జరిగింది కదా. వాళ్ళు చెప్తానికి ఏముంది, అభివృద్ధి జరిగిందా లేదా అనేది జనాలకు తెలుసు, పథకాలు వచ్చినా లేదనేది తీసుకున్న జనాలకు తెలుసు, అభివృద్ధి జరిగిందా లేదా అనేది చూస్తుంటే తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మరి ఈరోజు మెడికల్ కాలేజీలు కానివ్వండి, అలాగే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం కోసం ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. కొన్ని పరిశ్రమలు కూడా ముందు రావడం జరిగింది. అందరూ గమనించాల్సింది ఏంటంటే 2 సంవత్సరాల పాటు కరోనా ఉన్నప్పటికి కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలక్కోకుండా ప్రజలకు అందరికి అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలు అందిస్తూ వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కడు కూడా రేషన్ కార్డు కానివ్వండి, పింఛను కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ప్రతి ఒక్కడు కూడా ఈ రాష్ట్రంలో ఇంటి వద్దకు తీసుకొచ్చి పథకాలు అందజేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే నాకు తెలిసి నేను 24 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ఒక గొప్ప ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి, ప్రజలకు సేవ చేసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది చూసి తట్టుకోలేక కుళ్ళు కుతంత్రాలు చేసి ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర గారి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, విజయమ్మ గారిని, భారతి గారిని అందరూ కూడా చాలా ఇబ్బందులు పాలు చేసి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పెట్టి జైలు చుట్టూ తిప్పి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజల కోసం ఎక్కడ కూడా వెనకడుగు వేయకోకుండా నేనున్నానని చెప్పిన కార్యకర్తలకి, నేను మీకు వచ్చిన తర్వాత మీకు పనిచేస్తానని చెప్పి ప్రజలకి ఒక భరోసా ఇచ్చినటువంటి భరోసా నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏదో కావాలని చెప్పేసి కుటుంబాన్ని చీల్చి ఓ పక్కన చంద్రబాబు, ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ చేసినంత మాత్రాన ఆమె వచ్చినంత మాత్రాన ఆమెను పట్టించుకొని జనాలు ఓట్లేసేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయి ఉంది. చచ్చిపోయిన దాన్ని, భూస్థాపితం అయిపోయిన దాన్ని ఈరోజు ఏళ్ళలో లేపుదామని చూస్తూ ఉన్నారు. భూస్థాపితం అయిపోయిన దాన్ని లేపేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్తా ఉన్నాడు. ఒకటే, అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు, నేను ప్రజలను నమ్మా, పైన ఉన్న దేవుడిని నమ్మా, మంచి చేశా, నేను మళ్ళీ మా ప్రభుత్వం రావడం ఖాయమని చెప్తా ఉన్నాడు. ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు, నేను అయ్యేది కన్ఫర్మ్ అని చెప్తా ఉన్నాడు. ప్రజలకు నేను మంచి చేయకపోతే, ప్రజలకు నేను పథకాలు అందించకపోతే, ప్రజలకు నేను సేవ చేయకపోతే వాళ్ళే తిరస్కరిస్తారు. మొన్న ఆల్రెడీ ఇంటర్వ్యూలో జగన్ గారు చెప్పారు. అది వాస్తవం మాట్లాడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏళ్ళలాగా దొడ్డిదారిన, దొంగదారిన, పిచ్చి మాటలు, పిచ్చి ప్రాలాపనలు చేసేటువంటి నాయకులకి 2024లో వాళ్ళని సమాధి చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఖబరస్థానాలు పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి షర్మిల గారు కాంగ్రెస్లో ఏపీసీసీ అధ్యక్షురాలుగా పదవి, అంటే ఆ పార్టీలోకి వెళ్ళిన కాడ నుంచి ఈ టీడీపీ, జనసేన, ఇతర పార్టీ వాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పైన విమర్శించడం ఆపేశారు. ఎందుకని ఆపేశారు అంటారు? అంటే చెల్లెలు కాబట్టి ఇక మనమేం అవసరం లేదు, చెల్లెలు చూసుకుంటుంది. వాళ్ళు తండుకుంటే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తండుకుంటే 2 పార్టీలకి నష్టం జరిగిద్ది. కాబట్టి మనం చక్కగా 2 తోక పార్టీలు కలిసి, 2 ఈ జనసేన, టీడీపీ ఏదైతే ఉందో వీళ్ళందరం కలిసి మేము అధికారంలోకి వచ్చేద్దామని చెప్పేసి పకటి ఉంటాయి. ఆ పకటి కళ్ళకి అంటూ ఉన్నారు. షర్మిల కాదు కదా, చంద్రబాబు, జనసేన పార్టీ సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్, ఇంకా చిన్న తొక్క పార్టీలు ఏ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టే పరిస్థితి లేదు. 2024 కూడా ముఖ్యమంత్రి అయ్యేది ఆయనే. ఈ పథకాలు బ్రహ్మాండంగా కొనసాగిస్తానే రేపు ఎన్నికల మేనిఫెస్టోలో ఇంకా మంచి పథకాలు పెడతాకి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకున్నాడు. ఖచ్చితంగా ప్రజలకు మంచి జరగాలన్నా, ప్రజలకు మేలు జరగాలన్నా, కులాలు, మతాలు అన్నీ కూడా కలిసి ఉండాలన్నా, అందరి కులాలకి కూడా న్యాయం జరగాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఆయన కన్ఫర్మ్. ఎందుకంటే ఒక మైనార్టీ సామాజిక వర్గంగా, ఒక ముస్లిం సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కూడా ఒక మాట అందరూ కూడా చెప్పదలిచా. గతంలో మొత్తం 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా, తర్వాత రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను పట్టించుకున్నటువంటి నాయకులు ఏ పార్టీ వాళ్ళు కూడా లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ముస్లిం మైనార్టీలకి రాష్ట్రంలో 4 ఎమ్మెల్సీలు ఇచ్చారంటే చాలా గర్వకారణం. దాంట్లో డిప్యూటీ సీఎంగా ఒక మంచి నాయకుడు అంజద్ బాషా గారిని పెడతాం, చాలా సంతోషకరమైన విషయం. ఇదే కాకుండా 12 కార్పొరేషన్లు, 100 కొద్ది స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో రకాలటువంటి పదవులు ఈరోజు రాష్ట్రంలో మా సామాజిక వర్గాన్ని దక్కడం కూడా జరిగింది. అంతేకాకుండా
సంక్షేమ పథకాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని పథకాల్లో కూడా మాకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చాలామందికి రాష్ట్రంలో మా పేద ముస్లింలు అందరూ కూడా ఇళ్ల స్థలాలు రావడం జరిగింది. చాలామంది లోన్లు ఇవ్వలేదు, ఇవ్వలేదు ఇవ్వలేని చెప్తా ఉన్నారు. అయితే ప్రతి ఇంటికి కూడా 45 సంవత్సరాలు దాటినటువంటి ముస్లిం మైనార్టీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, అందరికి కూడా 18,750 చొప్పున వాళ్ళకి మొత్తం 5 సంవత్సరాల్లో దగ్గర 75,000 రూపాయలు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒక మంచి పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సార్ కాదు సార్, మరి ఇప్పుడు షర్మిలమ్మ ఇద్దరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డలే. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డే, జగన్ గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డే. మరి ఓట్లు చీలే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? ఓట్లు చీలే అవకాశం ఎక్కడ కూడా లేదు. ఓట్లు చీలే అవకాశం ఎక్కడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసిందో, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముక్కలు చేసిందో, ఈ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఏ రకంగా అధోగతి పాలు చేసిందో వీళ్ళందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఉందో అది ఫుల్ స్టాంపింగ్ ఓటింగ్. అది ఫ్యాన్ గుర్తు తప్పి జట్టు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటింగ్ కూడా ఏం లేదు. సార్ మరి షర్మిలమ్మ గారి వల్ల ఎలక్షన్లో సీట్లు ఏమన్నా తగ్గే అవకాశం కానివ్వండి, జగన్ గారు ఓడిపోవడానికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకు ఉన్నాయండి? ఎవడాడు చెప్పిన పిచ్చి ఓడిపోతాడని చెప్పిన పిచ్చి ఎవడంటే నిన్నగా మొన్న వచ్చిందామా రాజశేఖర్ గారి కుటుంబమే కాదంట్లా. కానీ జెన్యున్ పర్సన్ కూడా చూస్తారుగా. మనకింట్లో మనకు 5 పిల్లలు ఉంటే 5 పిల్లల్లో ఎవడు జెన్యున్ ఉంటాడో చూసి ఆ జెన్యున్కే ఫ్యామిలీ కానీ, బయట ప్రజలు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ సపోర్ట్ చేస్తారు. ఈరోజు వైఎస్ఆర్ గారి కుటుంబంలో రాజశేఖర్ గారికి బిడ్డగా, నిజమైన బిడ్డగా ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారిని అధోగతి పాలు చేసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కుటుంబంలో ఈరోజు షర్మిల గారు వెళ్తాం చాలా సిగ్గుచేటు. అందరూ కూడా రేపు దుమ్మెత్తి పోసేటువంటి పరిస్థితి, వీళ్ళకి ఓట్లు వేసేటువంటి పరిస్థితి అక్కడ లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఎవడెన్ని తిప్పలు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా కూడా మళ్ళీ రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సార్ ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? ప్రతి పార్టీ కూడా పోటీ చేసేటప్పుడు 175 స్థానాలు 170 స్థానాలు గెలవాలని చెప్పి ఎవరైనా కసిగానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఏంటంటే, నేను ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు నేను ఇచ్చిన మేనిఫెస్టోను చూసి నాకు 151 సీట్లు ఇచ్చారు. కాబట్టి నేను ఈరోజు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పానో చెప్పినట్టుగా చేశానని చెప్పిన ఉద్దేశంతో ప్రజల నమ్మకం మీద, ప్రజలు ఇచ్చినటువంటి తిరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఇస్తున్నటువంటి వాళ్ళ ప్రాధాన్యత, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను బట్టి 170 రావాలని చెప్పి ఆలోచన చేయడం తప్పే ఉంది. అది కన్ఫర్మ్. అది ప్రజల ఆశీర్వాదాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా మేమైతే 170 వస్తాయని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఎవరైతే ఈ చిల్లర నాయకులు ఉన్నారో, చిల్లర నాయకులు ఆయా ప్రాంతాల్లో కూడా ఆయా పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే చెప్పుకుంటా ఉన్నారో, అది జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇప్పుడు వచ్చిన మా తల్లి కాంగ్రెస్ పార్టీ కానీ, వాళ్ళు పోటీ చేసే స్థానాల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నమస్తే అమ్మా. మేడం ఏంటి మేడం ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మరి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన కామెంట్స్ గురించి మీరేం చెప్తారు? నిజంగా ఈరోజు చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలు మరి అంటే నీతి నియమాలు లేకోకుండా వాల్యూస్ లేని పరిస్థితులు ఏర్పడినాయి. ఎందుకంటే ఎలా తయారయ్యారంటే కుటుంబాలను కూడా చీల్చడానికి, రాజకీయ లబ్ధి కోసం కుటుంబాలను చీల్చడానికి కూడా చంద్రబాబు నాయుడు వెనుకాటలేదు. ఎందుకంటే మొన్నటి వరకు మరి పవన్ కళ్యాణ్ సంకనేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మరి అతను డిగ్రేడ్ అయిపోయి ప్రజలు హర్షించట్లేదో సంకదింపాడు. ఇప్పుడు మళ్ళీ షర్మిలమ్మని తీసుకొని వచ్చాడు. నిజంగా చెప్పాలి అని అంటే ఆయన తీసుకొచ్చిన షర్మిల బుద్ధి ఏమైంది అంటే, నీ తోడబుట్టినోడు ఎంగిలి పాలు తాగావు, జగనన్న ఎంగిలి పాలు తాగావు, నీ కుటుంబ నేపథ్యం, నీ కుటుంబ పరిస్థితి, నీ అంటే మొత్తం అన్న గురించి నీకు తెలియదా? కానీ నువ్వు ఎవరో మాటలని అబాకులు చబాకులు పేలుస్తున్నావంటే నీ ఇంగితానికే వదిలేస్తున్నావు షర్మిల. కారణం ఏంటంటే షర్మిల ఒక్కటి చెప్తున్నావమ్మా, నీకు జగనన్న వదిలిన బాణాన్ని అని తిరిగావు. అసలు ఏ పరిస్థితిలో మీ జగనన్న మరి పార్టీ పెట్టాడు నీకు తెలియదా? నువ్వు కూడా ఉన్నావు కదా. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మరి ఆయన జగనన్నను బయటికి రావటం, మరి ఆయన జైల్లో వేయడం, అనవసరమైన కేసులు పెట్టి జైల్లో వేయడం, ఆ తర్వాత పరిస్థితులు
ఆ జైల్లో ఉన్నప్పుడు మరి అన్న కోసం జగనన్న వదిలిన బాణాన్ని నువ్వు తిరగటం ఇవన్నీ వాస్తవం కాదా? మరి ఆ రోజున్న ప్రేమ ఈరోజు ఏమైపోయింది నీకు? ఎందుకు వచ్చింది నీకు తేడా? కారణం ఏంటంటే అధికార దాహం. నీకు అధికార దాహం పట్టుకుంది, అట్లాగే నీకు డబ్బు వ్యామోహం పెరిగింది, అట్లాగే భర్త అడుగుజాడలో నడుస్తున్నావు కాబట్టి నువ్వు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నావు. అసలు ఇంకోటి చెప్తున్నా, నిన్ను ఇప్పటివరకు కూడా గట్టిగా కౌంటర్స్ లేదా గట్టిగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాట్లాడబోన్న కారణం ఏంటంటే నువ్వు వైఎస్ఆర్ బిడ్డవు కాబట్టి. కానీ ఇంకోటి చెప్తున్నావమ్మా, నువ్వు పెళ్ళైన ఆడపిల్లవే, నేను ఎక్కడే పుట్టాను, నేను ఎక్కడే సచ్చాను, నేను ఎక్కడే కన్నాను అని అన్నావు కదా తెలంగాణలో ఉండి. ఆంధ్రాలో నీకేం పనమ్మా? అసలు నువ్వెందుకు ఇంకా వైఎస్ షర్మిల అని పెడుతున్నావు? నువ్వు మోర్సుపల్లి అనిల్ శాస్త్రి గారి భార్యవి కాబట్టి మోర్సుపల్లి షర్మిల శాస్త్రి అని పెట్టు, మెరుసుపల్లి షర్మిల శాస్త్రి అని పెట్టుకో మరి పేరు. అలా పెట్టుకోకుండా ఇంకా నువ్వు వైఎస్ 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 అని పెట్టుకుంటున్నావు. కాబట్టి దయచేసి అంటే రాజకీయాల మీద రోత పుట్టేటట్టు చేయొద్దమ్మా. మరి వాళ్ళ అబ్బాయి పేరు కూడా వైఎస్ రాజారెడ్డి అనేసి పెట్టారు కదా. అబ్బాయి పేరు వైఎస్ రాజారెడ్డి అని పెట్టారు. సరే, తాతగారి పేరు పెట్టుకున్నావు కాబట్టి ఆ పేరు ఆ రెడ్డి కంటే ఎంత నువ్వు రెడ్డి అని పెట్టినా కానీ యు ఆర్ నాట్ రెడ్డి, యు ఆర్ ద వైఫ్ ఆఫ్ శాస్త్రి. నీ పిల్లలు కూడా శాస్త్రి అవుతారు కానీ రెడ్లు అవరమ్మా. కాబట్టి నువ్వు అవాకులు చవాకులు జగనన్న మీద పేలిస్తే మాత్రం చూస్తూ మాత్రం ఊరుకోం. ఎందుకంటే అధికార దాహం, నీకు డబ్బు వ్యామోహం కాబట్టి ఇతరుల చేతిలో నువ్వు కీలుబొమ్మగా మారిపోయావు. నీ రక్త సంబంధాన్ని కూడా మర్చిపోయి నువ్వు ఈరోజు అభివృద్ధి ఇక్కడ జరగట్లేదని. అభివృద్ధి ఏం జరగట్లేదు చెప్పు? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఖజానా మొత్తం ఖాళీ చేసి జీరోలో పెట్టి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు, తెలుసు కదా. మరి ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ళు కరోనా, 2.5 years ఇప్పుడు. కాబట్టి అభివృద్ధి అనేది ముందు అంటే ఇప్పుడు ప్రాజెక్టులు కట్టడం, ఎయిర్పోర్ట్లు కట్టడం ఇవన్నీ అభివృద్ధి కాదా? స్కూళ్ళు అభివృద్ధి చేయడం అభివృద్ధి కాదా? మరి మహిళల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేసి వాళ్ళ సొంతగా ఈవేళ వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని అప్లిఫ్ట్ చేసుకుంటున్నారు, అది అభివృద్ధి కాదా? అంటే నీకు ఏం కనపడట్లేదమ్మా అభివృద్ధి. కాబట్టి షర్మిల, అవాకులు చవాకులు ఈ ప్రభుత్వం మీద పేలిస్తే మాత్రం బాగోదు. ఎందుకంటే నాన్న చనిపోయిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్లో తండ్రి పేరు పెడితే సిగ్గు శరం లేకోకుండా ఈవేళ కాంగ్రెస్ పార్టీతో జతకట్టి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావంటే నువ్వు అసలు ఏంటి? ఆడపిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది. కానీ నీకు పుట్టింటి మీద ప్రేమ లేదు, తండ్రి పేరు ఎఫ్ఐఆర్లు ఎక్కించిన సిగ్గు శరం కూడా నీకు లేదు. కాబట్టి షర్మిలమ్మ, నువ్వు అవాకులు చవాకులు జగనన్న మీద పేలిస్తే మాత్రం మాలాంటి జగనన్న సైనికులు అంటే మాలాంటి ఓటర్స్ 2024లో ఖచ్చితంగా నీకు, నీ పార్టీకి, నీకు ఎవరైతే వత్తాసు పలుకుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పి ఈ రాష్ట్రం నుంచి మేము ఖచ్చితంగా తరిమేస్తాము, జగనన్న సీఎంగా చేసుకుంటాం. కాదండి, సొంత తోబుట్టిన అన్నగారినే జగన్ రెడ్డి డెవలప్ చేయట్లేదు, జగన్ రెడ్డి అప్పులు చేశాడు, జగన్ రెడ్డి అసలు ఉద్యోగాలు లేకుండా చేశారు, రాజశేఖర రెడ్డి గారి పరువు తీస్తున్నాడు జగన్ రెడ్డి అనేసి మాట్లాడుతున్నారు కదా. అట్లా ఎందుకని మాట్లాడుతున్నారంటారు? అహంకారం అంటే ఎందుకంటే వైఎస్ అని పెట్టుకుంది కదా, నేను వైఎస్ షర్మిలారెడ్డి అని పెట్టుకుంది కదా, కాబట్టి నేను ఏం మాట్లాడినా చెల్లుబడైద్ది అనేటువంటి అహంకారం అనమాట. కాబట్టి నీ అహంకారం అంటే నీకు కళ్ళల్లోకి ఎక్కింది కాబట్టి నీ అహంకారం దిగే రోజులు వస్తాయి. నీకు చెప్తున్నావమ్మా, ఎప్పటికైనా సరే నీ తోడబుట్టిన అన్నే నీకు అండగా ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావేమో. కాబట్టి కుటుంబాన్ని బజార్లు పాలు చేసి, వీధులు పాలు చేసి, నువ్వేదో గద్దెనెక్కి నువ్వు గద్దె ఎక్కేది లేదు, నీకు పదవి వచ్చేది లేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు, నువ్వే ఊళ్ళేది లేదు. కాబట్టి నోరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. కాంగ్రెస్కి పూర్ణ వైభవం తీసుకొని వస్తాను ఆంధ్రాలో అనేసి చెప్తున్నారు కదా. ఏంటి నువ్వు తీసుకొచ్చేది పూర్వ వైభవం? షర్మిల, అది ఆల్రెడీ చచ్చిపోయిన పార్టీ, తెలుసు కదా. ఎప్పుడైతే జగనన్నని ఆ పార్టీలో నుంచి పంపించి 16 నెలలు జైల్లో పెట్టారో అంటే వాస్తవాలు ప్రజల దగ్గర నుంచి చూసినటువంటి పార్టీ చూశారు కాబట్టి జగనన్న వైపే ప్రజలందరూ ఉన్నారు. చనిపోయిన వ్యక్తి మీద, వైఎస్ఆర్ గారి మీద ఎఫ్ఐఆర్లో పేరు పెట్టారు, నీకు తెలియదా పేరు పెట్టిన సంగతి? కాబట్టి అందుకనే వాస్తవాలు ప్రజలు తెలుసు కాబట్టి నామరూపాలు లేకోకుండా అంటే తలుపులేసి మళ్ళీ ఇంకోటి స్టేటస్ ఇవ్వడం, ప్రత్యేక హోదా ఇవ్వడం, అది బ్లండర్ మిస్టేక్ అనమాట. సో ఈ అంటే కర్ణుడి సావుకు 1,00,000 కారణాలని, ఈ కారణాలన్నిటి ద్వారా కాంగ్రెస్ పార్టీ చనిపోయింది. అటువంటి పార్టీని నువ్వు కాదు కదా,
అనిల్ శాస్త్రి వచ్చినా, ఇంకొక శాస్త్రి వచ్చినా, చంద్రబాబు వచ్చినా, పవన్ వచ్చినా, ఇంకా ఏ పార్టీ కలుపుకొని వచ్చినా కానీ ఇక్కడ కాంగ్రెస్ని బ్రతికించలేరు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎందుకని ఇప్పుడు ఈ విమర్శలు చేయట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి? షర్మిల గారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్లో చేరిన దగ్గర నుంచి వీళ్ళు విమర్శలు చేయడం అయితే ఆపేశారు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన. కారణం తెలిసిపోతుందిగా ప్రజలకి. ప్రజలేమి మన్ను తిని పడుకోలేదమ్మా, ప్రజలకు అన్నీ తెలుసు, అవగాహనతో ఈరోజు రాజకీయాలు పిల్లలు అడిగినా చెప్తారు. కాబట్టి ఈవేళ బౌబౌ మరిగేటటువంటి పవన్ నోరు మూసుకొని ఉన్నాడు, చంద్రబాబు షర్మిలమ్మను ఉసిగొలిపి ఆయన పక్కకి వెళ్ళిపోయి ఉన్నాడు. కాబట్టి మీరు ఎవరు రెడ్ బుక్ అని అన్నాడు, వాడు అసలు పత్తాలేడా లోకేష్ ఆ పప్పుగాడు. కాబట్టి మీ అందరూ నోరు మూసుకొని ఉండి ఈవేళ షర్మిలాని అంటే కుక్క గినక బిస్కెట్లు వేసి తరిగినట్టుగా మరి జగనన్న మీదకి పంపిస్తున్నారు. ఆమె స్థాయి ఏంటి, ఆమె ఇదేంటి, చెల్లెలు అయిపోయావు అనమాట. జగన్ రెడ్డి అంట. జగన్ రెడ్డి ఏంటమ్మా, నీకు జుగుత్సాకరం లేదేమో కానీ ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలందరూ కూడా అసలు చెల్లేనా అని అడుగుతున్నారు అనమాట. కాబట్టి నువ్వెన్ని ప్రలాపాలు పలికినా, మీరు అంటే ముక్కు నేలకేసి కొట్టినా కానీ మీకు కాంగ్రెస్ రాదు, లేకపోతే వేరే పార్టీలు ఏమి రావు. ప్రజల హృదయాల్లో జగన్ ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ సీఎం 2024 జగనన్నే. ఇద్దరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డలే, ఒక పక్క చూస్తే చెల్లి, ఒక పక్క చూస్తే అన్న. మరి ఈ కన్ఫ్యూజన్లో ఏ పార్టీ అధికారంలోకి రావస్తుంటారు? ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఇద్దరు రెండు కళ్ళు అయినప్పుడు కూడా ఏ కన్నుకి ఏం పవర్ ఉందో ప్రజలందరికీ అవగాహన అనేది ఉంది. ఎందుకంటే ఎవరో మొరగమంటే మొరుగుతున్నావు నువ్వు. షర్మిలా శాస్త్రి మొరగమంటే మొరుగుతున్నావు స్వతహాగా. నీకు అంతగా పదవి ఆకాంక్ష ఉంటే వచ్చి అడుగు, ఓ రాజ్యసభ సీట్ ఇవ్వు, లేకపోతే నాకు సీట్ ఇవ్వు, నేను కూడా నిలబడతానని అడగాలి, నీ అన్నని అడగాలి. నువ్వు అట్ట అడక్కోకుండా బిస్కెట్ల కోసం, డబ్బు కోసం, పదవి వ్యామోహంతో, డబ్బు వ్యామోహంతో నువ్వు ఏదో సాధించాలని ఇక్కడికి వచ్చి నాటకాలు చేస్తే ఎట్లమ్మా? కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితులు అంటే ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుకు కూడా ఏ పార్టీ వచ్చినా పీకలేదు. అది చెల్లైనా కావచ్చు, లేకపోతే వేరే పార్టీ వాళ్ళైనా కావచ్చు. కాబట్టి 2024లో ఖచ్చితంగా జగనన్న రాసి పెట్టుకోండి, జగనన్న గెలవబోతున్నాడు. జై జగన్. గతంలో కాంగ్రెస్కి ఉన్న నాయకులు ఇప్పుడు ఈ ఇతర పార్టీల్లో ఉన్నారు, లీడర్స్ అంతా ఇతర పార్టీలోకి వచ్చేసారు. మరి కాంగ్రెస్ మళ్ళీ ఇక్కడ పూర్ణ వైభవం తెస్తానికి షర్మిలా గారు చెప్తున్నారు కదా, మరి కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా గతంలో ఉన్న నాయకులంతా? ఎందుకు చేరతారు? ఆమె భ్రమపడుతుంది, ఏం లేదు, ఆమె వాపును చూసి బలుపు అనుకుంటుంది. పూర్వ వైభవం తీసుకొని రావడానికి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారో నాయకుల్లో కాదు ప్రజల్లో ఉంది. వాళ్ళు ఏం చేశారు, అందుకనే భూస్థాపితం చేసింది. ప్రత్యేక హోదా విషయంలో మనకి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయమే చేశారు. అట్లాగే మన అభిమాన నాయకుడైనటువంటి వైఎస్ఆర్ని ఏ విధంగా అవమానించారో ప్రజల గుండెల్లో ఉంది. అట్లాగే జగనన్న ఏ విధంగా దొంగ కేసులు పెట్టి జైలు పాలు చేశారో ఇప్పటివరకన్నా ఒక్క కేసు నిరూపితమైందా? కాబట్టి ఈ దొంగ వేషాలన్నీ కూడా కాంగ్రెస్ని గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మరు, బొల్లిబాబుని నమ్మరు, పవన్ని నమ్మరు. కాబట్టి ఖచ్చితంగా జగనన్నే ప్రజల హృదయాల్లో ఉన్నారు. కాబట్టి జగనన్నే నెక్స్ట్ 2024లో సీఎం అవుతాడు. కాబట్టి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంటే ఆఖరస్త్రంగా చెల్లిని ఉపయోగించారు. కాబట్టి షర్మిలా శాస్త్రి నువ్వు ఎంతలో ఉంటే అంతలో మంచిదమ్మా. ఎందుకంటే కాంగ్రెస్ పూర్వవైభవం వచ్చేది లేదు, చచ్చేది లేదు. అంటే మరి ఈ షర్మిలా గారి వల్ల ఓట్లు ఏమన్నా చీలే అవకాశం కానివ్వండి, సీట్లు తగ్గే అవకాశం కానివ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? ఖచ్చితంగా షర్మిలా శాస్త్రి మాట్లాడడం వల్ల, షర్మిలా శాస్త్రి రోడ్డు మీదకి వచ్చి ఇలా మాట్లాడడం వల్ల ఆమె పళ్ళే బయటపడుతున్నాయి. అందరూ ఆమెను చూసే నవ్వుతున్నారు. కాబట్టి ఓట్లు ఎక్కడ పడతాయి అంటే ఓట్లు పడడం అంటే ఎలా పడతాయి ఓట్లు? ప్రజలకి ఏమైనా సేవ చేసి ప్రజలకి మేలు చేస్తే ప్రజలు నమ్మాలి. విశ్వసనీయగల నాయకుడు అని నమ్మినప్పుడే ఓట్లు వేయగలరు. కాబట్టి ఏమి చేయకోకుండా వచ్చి జగన్ రెడ్డి ఏం అభివృద్ధి చేశావు, ఏం చేశావు, రా తేల్చుకుందాం రా అని ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవ్వరు కూడా ఓట్లు వేయరు. కాబట్టి నువ్వు వచ్చి మాట్లాడడం వల్ల ఇంకా ఓట్లు తగ్గిపోతాయి. ఒకవేళ ఏమన్నా వ్యతిరేక ఓట్లుంటే 1-2 నీకు పడినా కానీ నీకు సీట్లు గెలిచే అంత అయితే లేదు షర్మిలా శాస్త్రి. కాబట్టి నువ్వు షర్మిలా శాస్త్రినే తీసుకొస్తావో లేకపోతే ఇంకోళ్ళని తీసుకొచ్చి ఎంతమంది స్టార్ క్యాంపైనర్స్ అన్నా రానివ్వండి, జగనన్నని అడ్డుకునే దమ్ము ధైర్యం కానీ అసలు లేనే లేదు. ప్రజలే స్టార్ క్యాంపైనర్స్ మా జగనన్నకి. కాబట్టి జగనన్నని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. జగనన్న యొక్క గెలుపు 2024లో తథ్యం.
ఫైనల్గా పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. చివరికి కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకత అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయాడు. మరి వీళ్ళందరినీ ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు గద్దెక్కుతారంటారు? ఖచ్చితంగా ఎక్కుతాడు జగనన్నకి కుటుంబ సభ్యులు వదిలిపెట్టినా లేకపోతే పార్టీలు వదిలిపెట్టినా ప్రజల అండా దండలు ఉన్నాయి, దేవుని యొక్క అండ ఉంది, అట్లాగే ప్రజల యొక్క అండ. తను నమ్ముకున్న ప్రజలు తను హెల్ప్ చేసిన అంటే ఆయన్ని ఓన్ చేసుకున్నాం కాబట్టి జగనన్నను మాత్రం ప్రజలు వదిలిపెట్టరు. ఎవరు వదిలిపెట్టరు, కుటుంబ సభ్యులు ఎవరు వదిలిపెట్టినా కానీ ప్రజలు వదిలిపెట్టరు. కాబట్టి జగనన్న 2024లో ఖచ్చితంగా సీఎం అవుతారు. థ్యాంక్ యూ. నమస్తే అన్న, ఎక్కడి నుంచి అన్న? గుంటూరు నుంచి. గుంటూరు నుంచి. ఏంటన్నా ఈసారి మరి మన గుంటూరులో ఏ విధంగా ఉండబోతున్నాయి రాజకీయాలు? మరి అక్కడ నూరు ఫాతిమా గారిని, రజనీ గారిని అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది కదా, ఏ విధంగా ఉండబోతుంది అంటారు? నూరు ఫాతిమా గారు వాళ్ళ నాన్నతో పాటు ఫస్ట్ నుంచి కూడా నియోజకవర్గంలో వంటంలో తూర్పు నియోజకవర్గంలో తిరుగుతుంది, బాగా అందరితో కలిసిమెలిసి వెళ్ళిపోతుంది. ఆమె గురించి అసలు డోకా లేదు. పోతే విద్యుల రజనీ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు, ఆమె చిలకలూరుపేటలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వల్ల ఆ అభివృద్ధి కార్యక్రమం చూసి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పశ్చిమలో 2 సార్లు టీడీపీ గెలిచింది. అందుకని ఆయన ఇక్కడ ప్రక్షాళన చేయాలి, దాన్ని రికార్డుని మనం బద్దలు కొట్టాలి అనే ఉద్దేశంతో విడుదల రజనీ గారిని పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. కాదన్న, చిలకలూరుపేటలోనే ఆమె చేసిన దుర్మార్గాల్ని అవన్నీ చూసుకొని అక్కడ ఓడిపోతుంది అన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి డబ్బులు కాసిబడి ఆ సీట్లు అమ్ముకుంటున్నాడు, అందుకని రజనీకి గుంటూరులో ఇవ్వడం జరుగుతుంది అనేసి టీడీపీ వాళ్ళ ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. మీరే చెబుతున్నారు కానీ ప్రచారం అని, అంటే వాస్తవాలు అయితేనే ప్రచారాలు జరుగుతాయి కదా. అసలు ప్రచారం అని మీరే చెబుతున్నారు. టీడీపీ వాళ్ళు ప్రత్యేకంగా ఏదో కనిపెట్టుకొని చెప్పాలని చూస్తున్నారు తప్పితే ఆమె చేసిన అభివృద్ధి కానీ అక్కడ యార్డు ఒక ఎస్సీ క్యాండిడేట్కి ఇచ్చింది, ఒక మైనార్టీకి చైర్మన్ ఇచ్చింది, మున్సిపల్ చైర్మన్. పోతే అంబేద్కర్ విగ్రహాన్ని ఇచ్చేసింది. ఆమె చేసిన మంచి పని ఓరవలేక ఆమె చేసిన అభివృద్ధిని చూసి పచ్చబ్యాచ్ అనేవాళ్ళు ఓరవలేక ఆమె దుష్ప్రచారం చేస్తున్నారు. ఆమెను మేము దగ్గరగా చూస్తున్నామండి. ఆమె నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గంలో వచ్చిన కాడి నుంచి మేము దగ్గరగా చూస్తున్నాము. కానీ ఆమె అందరితో సన్నిహితంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అందరినీ ఏందన్నా బాగున్నావా అని చక్కగా పలకరిస్తుందండి. ఇంక మాకు ప్రజలకు కావాల్సింది ఏంటంటే చక్కగా పలకరియటం, అభివృద్ధి పని చేయటం కావాలి. కానీ కోట్లు డబ్బులు ఇస్తారని కాదు, పలకరింపే కోటి రూపాయలతో సమానం. ఓకే అన్న, మనం మరి ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే షర్మిలమ్మ గారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్లో చేరడం జరిగింది, తెలిసిన విషయమే కదా అది. మరి కాంగ్రెస్లో చేరిన తర్వాత జగన్ రెడ్డి నువ్వు ఆంధ్రాని డెవలప్ చేయట్లేదు, నువ్వు ఆంధ్రాని డెవలప్ చేయకుండా అప్పులు పాలు చేస్తున్నావు, జరిగిన డెవలప్మెంట్ ఏంటి జగన్ రెడ్డి అనేసి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయిన షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిపై కామెంట్స్ మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి? షర్మిల గారు మా తోబుట్టు అండి. ఒకప్పుడు మా గురించి కష్టపడింది ఆమె. ఇప్పుడు ఏంటంటే ఆమెకి లేనిపోయిన ఆశలు కల్పించారు. అన్నయ్యే సీఎం అయ్యాడు, అమ్మ నువ్వు కూడా సీఎం అవుతావు అని జనంలో ఆమె ఏంటంటే ఎవరెవరో చెప్పిన మాటలు విని నేనెందుకు సీఎం కాకూడదు అనే ఒక దుర్బుద్ధి ఆమెకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పాపం చెల్లెమ్మ మా తోబుట్టు కూడా ఆమె, మేము కూడా ఆమె అప్పట్లో ప్రచారాన్ని తిరిగాం. మా తోబుట్టు ఆమెను చూస్తున్నాం. ఆ అమ్మాయిని మేము మనస్ఫూర్తిగా ఏమి అనలేకపోతున్నాం. అందువల్ల ఏంటంటే ఆమె విధానికి ఆమెకే వదిలేస్తున్నాం మేము. మరి సొంత చెల్లె విమర్శలు చేస్తున్నారంటే అవి అవాస్తవాలు అంటారా ఏంటి మీరు చెప్పేది? నాకు అర్థం కావట్లేదు. ఏమండి, కుటుంబంలో చిన్న చిన్న కలతలు ఉంటాయండి, వాటి మీద పెట్టుకొని బయటకు వచ్చి అన్నయ్య మీనట్టు చూడటం. ఆ అమ్మాయికి బాగుంటుందేమో కానీ ఆమెతో ఇంతకుముందు పార్టీ కోసం తిరిగినప్పుడు ఆమె కూడా మాతో తిరిగింది. మాకే అర్థం కావట్లేదు. ఏంటంటే ఎవరో గుడి పుటాన్ చేసి అమ్మ నీకు 1,00,000 కోట్లు ఇస్తామమ్మా, అది ఇస్తామమ్మా, ఇది ఇస్తామమ్మా అని చెప్పేసి ఆమెకు ఆశ పెట్టారు. ఇదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని కేసులు ఇరికిచ్చారు. ఇప్పటికీ ఛార్జ్ షీట్ ఉంది, అది తీపిచ్చారా? ఈ అమ్మాయి అడిగిందా? తీపిచ్చలేదు. అదే కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ అమ్మడి ఏం పోయారంటే మనం ఏం చెబుతామండి? ప్రజలు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి క్షుణ్ణంగా తెలుసు ఎవరేంది. కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేసింది, మనకి ఎంత అన్యాయం చేసింది, మన రోడ్ల మీద ఎంత నుంచున్నాము, ఎంత కూర్చున్నాము.
అన్న మరి ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? ఇంకా మరి పార్టీలన్నీ ఏకమవుతున్నాయి, జగన్ సింగిల్గా వస్తున్నాడు, ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే షర్మిలా గారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్లో చేరిన దగ్గర నుంచి టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అంటే ఎన్నికల సమయం దగ్గరకు వస్తుంది, వాళ్ళ హడావిడి కూడా ఏమీ కనిపించట్లేదు. అంటే షర్మిలా గారు వచ్చిన తర్వాత అంటే దీని వెనకాల టీడీపీ జనసేన హస్తమే ఏమైనా ఉండొచ్చు అంటారా? ఏమండి, ఆ బాబు ఈ బాబు ఏ బాబు ఎవరు వచ్చినా ఒకటి వాళ్ళందరికీ ఒకటే బాణం. రావణాసుడికి కూడా 10 తలకాలు ఉంటాయి, కానీ రాముడు వేసేది ఒకటే బాణం, రామబాణం. ఇది అంతే, 10 తలకాలు లేపేస్తుంది, 10 మంది అయిపోతారు. వీళ్ళందరికీ ఓటింగ్ సెక్షన్ లేదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారంటారా? పార్టీలన్నీ ఏకమవుతున్నాయి కదా. భలే చెప్తున్నారండి. జగన్ అనే అతనికి భయం లేదు. భయం అనేది ఉంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద వ్యవస్థ, రాష్ట్రాన్ని మన భారతదేశాన్ని ఏలే కాంగ్రెస్ పార్టీని దమ్ముగా ఎదిరించి బయటకు వచ్చింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము కేసులు పెడతాం, ఈ పెడతాం అన్నారు. దమ్ము ధైర్యంతో నువ్వు చేసిన చేసుకోపా అని వచ్చారు. వీళ్ళందరినీ అసలు లెక్క చేయమండి. ఈ 10 మంది 10 తలకాలు పెట్టుకొని, ఇంకొక 20 తలకాలు పెట్టుకోండి, లేకపోతే 100 తలకాలు పెట్టుకొని, 1000 తలకాలు పెట్టుకోండి, ఒకటే రాంబాణం. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎంత సంక్షేమం చేశాడో అది. భయపడక ఏం చేస్తారంటారు? మరి ఇప్పుడు సొంత చెల్లె వ్యతిరేకత అయిపోయింది, పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. జగన్ గారిలో భయం స్టార్ట్ అయింది కాబట్టి 60 మంది ఎమ్మెల్యేలని ఎంపీలను మార్చారని మేము అనుకోవచ్చా? మారడం కాదండి, వాళ్ళకి ట్రాక్ రికార్డ్ లేనప్పుడు మాకెందుకు తీసేసాం. పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తారు. మాకు ధైర్యం ఏంది? మేము ప్రజలకు సరిగ్గా చేయకపోతే అతను తీసి పారేసాం. ప్రజలు చేసినట్టు తెచ్చుకుంటున్నాం, మంచి వాళ్ళని చూసి పెడుతున్నాం. మేము ఏంది డైరెక్ట్ బటన్ నొక్కుతున్నాం. ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరికీ మధ్యలో మీడియేటర్లు లేరు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి పరువు తీస్తున్నాడు అనేసి షర్మిలా గారు కామెంట్స్ చేయడం అయితే జరిగింది కదా. రాజశేఖర రెడ్డి గారు పరువు తీశారా? రాజశేఖర రెడ్డి గొప్ప పేరు తెచ్చిన మహానుభావుడు ఎవడు? యువరాజు. ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక యువరాజు అండి. ఇంతకుముందు పాత సినిమాలో చూసాం, మీరు అర్థమైందో లేదో, రాజే పేదల్లోకి వచ్చేవాడు, పేదల నుంచి మళ్ళీ రాజు అయ్యేవాడు. అట్లా ఒక యువరాజు పేదల్లో తిరిగి కష్టపడి 10 సంవత్సరాలు తిరిగి పాదయాత్రలు చేసి ఒక్కసారిగా సీఎం అవలా. ఇదిగో నేను సీఎం అవుతున్నా అనుకోలా. పాదయాత్రలు చేసి కష్టపడి నష్టపడి ప్రజల్లో తిరిగి ఆయన ఒక ఉప్పెనలాగా 151 సీటు వచ్చింది అంతే. ఒకటే గుర్తుపెట్టుకోండి, అతను యువరాజు ఫస్టే యువరాజు కాదు, వాళ్ళ నాన్నగారు సీఎం, కానీ యువరాజు కాదు. మళ్ళీ జనంలోకి వచ్చాడు, యువరాజు అయ్యాడు. ఆయన పరువు తీసేది ఎక్కడ? సీఎం గారిది. రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అనిపించాడు. మరి ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తున్న తరుణంలో నారా లోకేష్ మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి అమెరికాలో వెళ్ళి ఎందుకు కూర్చున్నారంటారు? అతనికి భయం అండి, తెలియదు పాపం. ఏదో జరిగిపోతుంది ఇక్కడ, ఏదో అవుతుంది అని భయపడి పోతుంటారు, అంతేనా? ఇప్పుడు అతనికి భయం కాబట్టి వెళ్ళిపోయాడు. అది అంటే మరి ఫైనల్గా ఈ పార్టీలు అనేవి వేగం అవుతున్నాయి కదా, జగన్కి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? 175కి 170 స్థానాలు వస్తాయండి, దానికి ఎదురు లేదు. అది. నమస్తే బాబాయ్. నమస్తే బాబాయ్, ఎక్కడి నుంచి బాబాయ్? కుంచెనపల్లి, ఆరుమల శివరామరెడ్డి నా పేరు. శివరామరెడ్డి. బాబాయ్ ఏంటి బాబాయ్ ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మరి షర్మిలా గారు కాంగ్రెస్ లో చేరి జగన్ రెడ్డి నువ్వేం డెవలప్ చేసావు అనేసి సొంత అన్నగారిని పట్టుకొని మాట్లాడటం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆడ ఎలగబెట్టిందమ్మా, ఆడ తెలంగాణ పోయి ఎలగబెట్టింది కదా, ఆ డిపాజిట్ లేక ఇక్కడికి వచ్చింది. ఈడేం లేవు, ఆడేం లేవు, లేక ఇక్కడికి వచ్చింది. ఈడ ఎలగబెడదాం వచ్చింది. ఈడ అవి కూడా ఉండవు, అసలు ఏముండదు. ఈడ ఏముంటది? ఎవడు అంక చూసేది? అంత దిక్కుమాలి దేశం మీద లేదు. అన్న బాగొట్టుకుంటారండి ఎవరన్నా? తెలంగాణ తరిమేశ్వరం వచ్చింది, ఈడకి ఈడ ఎలగబెడదాం వచ్చింది. ఈడేం చేస్తే ఏం చేయలేదు, ఆ వల్ల ఏం కాదు. మరి పూర్ణ వైభవం తీసుకొని వస్తుందంట కాంగ్రెస్ పార్టీకి. ఏమి లేదు, వస్తుంది. వాళ్ళు ఇప్పుడు రేపు ఏ పదవైనా ఇస్తారు, వాళ్ళు ఏ పదవైనా ఇస్తారు. ఎందుకంటే దాడు చేరింది కదా, ఏం చేరుతుంది కదా, ఎస్ పార్టీ కదా, జగన్మోహన్ రెడ్డికి ఎస్ పార్టీ కదా, ఏ పదవైనా ఇస్తారు రెడీగా ఉన్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు.
మరి ఇప్పుడు షర్మిలమ్మ కాంగ్రెస్ లో చేరిన దగ్గర నుంచి ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకని మాట్లాడట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి? వాళ్ళు ఏముంది ఆడ ఏమి లేదుగా మాట్లాడటానికి. ఏం వల్ల ఒక్క ఓటు కూడా చేయగలుగుతావు, చీలిపోవు. అప్పటిదాకా విమర్శలు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఇప్పుడు షర్మిలమ్మ వచ్చిన కానీ జగన్ గారి గురించి మాట్లాడట్లేదు ఏంటి చంద్రబాబు? దేని వాళ్ళు మాట్లాడతారంటావా? ఇంకేం మాట్లాడతారు? ఏమి లేదు. ఆడ 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 పోయింది. ఇప్పుడు ఇలా సర్వేలు వేసాడు, 113 వేసాడు, సీఎం అవుతాడని చేశాడు. అట్నే ఇప్పుడు గ్యారంటీ సీఎం అవుతాం, గ్యారంటీ. మరి ఫైనల్ గా ఎన్నికల సమయం అయితే దగ్గరకు వచ్చేస్తుంది కదా, మరి ఇన్ని పార్టీలు కలుస్తున్నాయి, జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు. సింగిల్ గానే వస్తాడు. ఇక్కడ కాదు, ఎప్పుడు ఆయన ఇప్పుడు కాదు, ఇంకా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన ఇంకెవరు లేరు. ఇప్పుడు మాత్రం నిగితే ఇక ఏమి లేదు. ఈ చరిత్ర ఆయన చరిత్ర ఎప్పుడు ఉంటది. మరి 2 నెలల్లో ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారంట కదా జగన్మోహన్ రెడ్డి గారికి. చెప్పరు. ఆయన చేసిన పథకాలు అట్లున్నాయి. నువ్వు లేదు, నేను లేదు, ఎవరు లేరు, ప్రతి వాళ్ళకి ఇచ్చాడు. మరి అందరు వాళ్ళు ఏమన్నా మొఖమొఖాలు చూసిచ్చారు. వాళ్ళు అప్పుడు తెలుగుదేశం వాళ్ళు మొఖమొఖాలు చూసిచ్చారు. ఈయనట్టు కాదు, నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు, ఎవరికైనా ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పెడుతున్నాడు, ప్రజలకి అభివృద్ధి చేసి పెట్టు అనేసి నారా లోకేష్ చెప్తున్నాడు కదా. అసలు లేడు. అమెరికా పోయాడు, జైలు వేసారంటారు. ఏంది అక్కడ అమెరికాలో జైలు వేసారు అంటున్నారు. నారా లోకేష్ ఎందుకు వేస్తారు? డబ్బు కోసం పోయాడంట, ఆడ తీసుకొని పంచుతానికి అని అన్న వార్త. ఆయనకు డబ్బులు ఏం అవసరం? ఆయన మాజీ ఎక్స్ సీఎం కొడుకు అయితే ఆయన ఎవరైతే అక్కడ ఉండి డబ్బులు తీసుకుని దోసుకొని ఆడ పెట్టాడు కదా, ఆ డబ్బుల కోసం పోయాడు. పోతే ఆ లోన్ వేసాను నిన్న ఇవ్వాలి, నేను ఆ మాట ఇవ్వాలి నిన్న. కాదు, అక్రమంగా వైసీపీ వాళ్ళంతా కుమ్మగూడి టీడీపీ మీద దౌర్జన్యం చేస్తున్నారంట కదా. చేస్తారు. ఎందుకు ఈ మా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నోరు లేని ఆయన ఏమండు, తిట్టినా మేలకుండా పోతారు, తిమ్మినా మేలకుండా, వాళ్ళు అటు ఊరుకోరు. అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ మా అమ్మో మా తాత తిడతాడు. ఎవరు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డికి గ్యారంటీ సీఎం అవుతాం, గ్యారంటీ. అది అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి రౌడీ అంట కదా. రౌడీ ఎవరు నేర్చాడు? ఎవరు ఏం చేసాడు చెప్పమాను, చెప్పమని ఎవరు వాళ్ళ అన్నాలని చెప్పాలి. ఆయన రౌడీ అని రౌడీజం చేసిన వాళ్ళు చేశారు. అప్పుడు రౌడీజం ఈయన చేత ఈ చేత కాదు, ఈ చేస్తాం చేయలేడు. మరి పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఒక రౌండీ గోండా అంటున్నాడు. ఏమంటో తెలుసా, జగన్ నువ్వు ఇట్టి ఇట్టి చేయుపుతున్నావుగా, నేను కూడా ఊపుతా జగన్ అంట. ఆయనకి ఏం మాటలు జగన్ సీఎం పట్టుకొని జగన్ అంటారా ఎవరన్నా? మరి 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టలు కూడా తీసి కొడతాడంట జగన్ గారిని. వాళ్ళు వస్తేనేగా, అది రాడే తెలుసు ఆ సంగతి, రారుగా వస్తేనేగా. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు మరి పవన్ కళ్యాణ్. అందరూ మాట్లాడతారు, మా జగన్ మాత్రం మాట్లాడు. ఆయన అంటే ఒక మాట అంటా గీలు అండ ఆయన నోటి నుంచి రాలేదు వరకు రాలా. జగన్ గారిని ఈసారి చిత్తుగా ఓడించబోతాం అంటున్నారుగా. ఏం రా బాడితే కుదరదు. ప్రజలు ఉంటారు ఆయనకి, దేవుడు ఉంటాడు పైన. ఏం చేశాడని ప్రజలు ఉంటారు జగన్ వెంట? ఆయన చేసిన పనులు అసలు దేశం మీద ఎక్కడ చేయాల. ఏం చేశాడు అసలు? అభివృద్ధి ఏం చేశాడు జగన్ వచ్చాక? ఎంతమందికి ఎన్ని పథకాలు పెట్టాడు? గూళ్ళు ఏంది, బళ్ళు ఏంది, హాస్పిటల్ ఏంది, ఇవన్నీ హాస్పిటల్ ఏంది, బళ్ళు ఏంది, అసలు బళ్ళు అసలు ఆ రంగం ఎవరిని చేశారా? చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి ఎలక్షన్లో? ఎలక్షన్ ఏముంది, బాడిపోతాం ఖాయం, జైలు పోతాం ఖాయం. అదేంటి బాబా ఎలా అంటావు? ఆయన ఈసారి సీఎం అవుతాడు. ఏది ఏతేనేగా ప్రజలంతా ఈసారి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా జగన్ దించేసి చంద్రబాబుని సీఎం సీట్ లో కూర్చోబెడదామని చూస్తున్నారంటగా. ప్రజలుండారు ఆయనకి ఓటు బ్యాంక్ ఉంది, 2 లక్షల చిల్లర ఓటు బ్యాంక్. జగన్ కి 2 లక్షల చిల్లర ఓటు బ్యాంక్. అసలు ప్రజలు ఓట్లు వేయడానికే సిద్ధంగా లేరంట వైసీపీకి అంటారులే. ఎందుకంటారు మాటగా నోటు వచ్చి మాటగా ఇలా ఎందుకు లేదు, దేశం మీద ఉంది. బాబాయ్ నువ్వు వయసు ఎంత ఉంటుంది సుమారుగా? 72. ఇప్పుడు నువ్వు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూస్తుంటావు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నావు, ఏ విధంగా అనిపిస్తుంది నీకు? ఆయన ముఖ్యమంత్రి మేము త్వరగా చూడాల, ఆయన త్వర చూడాల, ఇప్పుడే చూస్తున్నాం. ఆయన ఇచ్చే పథకాలు కానీ, ఆయన చేసే పనులు కానీ, ఆయన చెప్పిన మేనిఫెస్టో అన్నీ చేశాడు కదా, ఆయన చెప్పిన చేశాడు. అప్పుడు 2014లో ఈయన వచ్చాడు, ఎవరు చంద్రబాబు నాయుడు, రుణమాఫీ చేస్తున్నాడు రైతులు. మేము రైతుని, కొంచెంపల్లి మాది, మా రైతుని రుణమాఫీ చేస్తాడు. మా జగన్ అన్నాడు అది సాధ్యం కాదు, 80,000 కోట్లు ఉంది రుణమాఫీ, 80,000 కోట్లు, అది అవ్వదన్నాడు, సాధ్యం కాదన్నాడు జగన్. నేను చేస్తా అన్నాడు. ఏం చేసాడు? అవి చేయలేదుగా, చేయలే. 9 గంటలు కరెంట్ ఇస్తా అన్నాడు, 7 గంటలు 3 గంటల పోగులు 3 గంటలు రైతు ఇచ్చాడు. మా జగన్ ఇస్తున్నాడు, పోయి చూడిపో 9 గంటలకి మోటార్లకి పోయి చూసేటప్పుడు మోటార్లు ఆడుతుంది. రాజధాని ఎందుకని కట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? రాజధాని 3 రాజధానులు చేయాలి, అన్ని బిమామీ పేర్లు పెట్టుకొని ఇక్కడ అందరి దగ్గర ₹1 కోటి పాలం 10 లక్షలకు 5 లక్షలు తీసుకొని ఇక్కడ
ఈ మధ్యలో లోకల్ రేట్ చేసి వ్యాపారం చేస్తున్నాడని ఆమె దెంగుతుందని మా జగన్ సర్కార్ చేసిన పని ఇది కాదు 3 ముక్కలాట చేసి రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశాడంట జగన్మోహన్ రెడ్డి. షర్మిలా గారే చెబుతున్నారుగా. చెప్పితే ఏం చెబుతా ఇప్పుడు ఆమె పోయింది కదా, ఆమె ఎన్ని చెబితే రేపు పెద్ద పదవి ఇస్తారు అనుకుంటున్నామా? ఆడ వచ్చేది లేదు చచ్చేది లేదు, ఆడ ఎలగబెట్టలేదుగా, ఆడ తెలంగాణ పోయిందిగా, తెలంగాణ ఏముంది ఏమీ లేకుండా వచ్చింది, ఇక్కడికి వచ్చి ఎలగబెడదాం వచ్చింది, ఏడా లేదు ఆడా లేదు 2 చోట్ల లేదు. అసలు మడిచిపొడి పుట్టిందామా? మడిచాను మెత్తిందా? అన్న నిమరిస్తా ఇంటూ అన్న నీ అన్న సరే అన్న నీ పదవి పోయి తీపాడమ్మా, అది కాదు మేం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. మరి డెవలప్మెంట్ చేసినట్టు చూపియండి, జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేస్తే నేను జగన్ అన్న అని పిలుస్తా అంటుందిగా. అసలు జగన్ చేయలేదంట ఆయన, అవ్వ చేయలేదంటే పాపం తగిలిపోతున్నాయి ఆయన అన్నాళ్ళు, పాపం తగిలిపోతున్నాయి ఏమీ లేదు. సొంత చెల్లెలేగా, సొంత చెల్లె మరి అందుకే మాట్లాడుతుంది మనం. లేదా డెవలప్మెంట్ చేయకపోతేనే కదా సొంత చెల్లి కూడా విమర్శిస్తుంది. చేయకుండా ఎట్టున్నాడు, ఏమైంది, ఎవరు చేయకున్నాడు, ఎవరికి చేయలేని చెప్పు. నువ్వు పెట్టుకున్న దానికి నీకు అర్హత ఉంటే ఏదైనా ఇచ్చాడు. మరి చెల్లె ఎందుకు నమ్మట్లేదు, సొంత తోడబుట్టిన చెల్లె? అప్పుడు అందుకే ఎదిగా ఏదేమని అందుకే కదా వాళ్ళని ఏమీ కాదు, ఇక్కడ ఓట్లు చేరలేదు, ఓటు కూడా చేరదు. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు అంటావు? 175 వస్తాయి. ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి, బీజేపీ పార్టీ ఏకమైనా కూడా ఆయన ఏం చేయలేరు. ఏం చేస్తారు, ఏం చేయలేరు. ఇవాళ ఫోన్లో కూడా పెట్టారుగా జగన్ గారికి గ్యారంటీగా ఇన్ని పార్టీలు ఏకమైనా కూడా ఆయన పాడి ఆడికి పోదు, ఆయన ఓటు బ్యాంక్ ఉంది. ఆయన అంటాం వాళ్ళు సర్వే చేసింది, వాళ్ళు ఇచ్చిన పథకాలు 3,30,00,000 ఇచ్చారు పథకాలు. చంద్రబాబు గతంలో చంద్రబాబు ఇచ్చిన పథకాలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేర్లు మార్చేస్తున్నాడు అంట కదా. ఏమన్నా ఇచ్చాడా? రుణమాఫీ చేయలేకపోయాడు రైతుకి. ఏం చేశాడయ్యా? 9 గంటల కరెంట్ ఇస్తాను అడిగలేకపోయాడు. ఇలా పొగులు 3 గంటల రైతు 4 గంటలు ఇచ్చాడు. పవన్లో పోయి తెచ్చాము మేము, పవన్లో పోయి తెచ్చాము. పవన్లో ఫైనల్ జగన్ గారు అయితే గెలుస్తారంటావా? గ్యారంటీగా అనుమానం ఉంది, గ్యారంటీగా పైన గెలుస్తారు. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. ఏంటి మేడం ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మరి ఈ పవన్ కళ్యాణ్ 2 కాన్స్టిట్యున్సీలో సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? అనౌన్స్ చేశారు కానీ వాళ్ళని గెలిపించుకోవడం ఆయనకి తరం కాదు. ఎందుకంటే ఆయనకే విలువ లేనప్పుడు ఇంకా ఆయన చేసిన వాళ్ళకి ఏమి ఇది ఉంటుంది? ఆయనకే ఒక విలువ లేని మనిషి, ఒక ఇది లేదు, స్టామినా లేని మనిషి. ఇప్పుడు మాట్లాడేది ఎందుకు కాసేపు మాట్లాడి నిలకడలేని మనిషి. ఆయనకే ఇది లేనప్పుడు ఆయన నిలబెట్టిన వాళ్ళకి ఇంకా అసలు విలువే ఉండదు కదా, అంతే సంగతిలో. మేడం ఏంటి మేడం మరి షర్మిలమ్మ గారు కూడా చూసుకుంటే ఏపీసీసీ అధ్యక్షురాలుగా పదవి స్వీకరించిన దగ్గర నుంచి, కాంగ్రెస్ కండవ కప్పుకున్న దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడటం, జగన్ రెడ్డి నువ్వు డెవలప్ చేయలేదు రాష్ట్రాన్ని, నువ్వు వెనక్కి నెట్టేసావు రాష్ట్రాన్ని అనేసి మాట్లాడటం అయితే జరుగుతుంది కదా. ఆమెకేం తెలుసు సీఎం గారి గురించి? ఆమెకు తెలియదు, ఎందుకంటే మర్చిపోయింది, అన్నయ్యగా మర్చిపోయింది, బ్లడ్ రిలేషన్ మర్చిపోయింది, అన్నీ కూడా మర్చిపోయి ఆమె మాట్లాడుతుంది. ఆయనకి ఎంత కష్టపడ్డారనేది అన్నీ చూసి కూడా మనకన్నా కూడా ఆమెకి ఎక్కువ తెలుసు. ఏంటంటే ఆయన ఎంత కష్టపడ్డారు, కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి తర్వాత 16 నెలలు సీఎం గారిని జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనకన్నా ఆమె దగ్గరగా ఉండి చూసిన వ్యక్తి అలా అట్లా మాట్లాడుతుందంటే డబ్బుకు అమ్ముడుపోయింది. షర్మిలా గారు ఒక డబ్బుకు అమ్ముడుపోయి అట్లా మాట్లాడుతుంది. మరి మంగళగిరి గుంటూరు అంతా తిరిగారు, షర్మిలా గారితో మేము కూడా తిరిగాం. మరి అప్పుడు మాటలు ఇప్పుడు ఏమైపోయినాయి? ఇవాళ మరి ఎందుకు అంత అన్యాయంగా అమానుషంగా మాట్లాడుతుంది జగన్ రెడ్డి అని? ఒక సంస్కారం లేకుండా, తోడబుట్టిన వాడు రక్త సంబంధం అని ఆలోచన లేకుండా ఎందుకు మాట్లాడితే? డబ్బుకు అమ్ముడు పోయే కదా. ఆమెకు తెలుసు, అన్నీ తెలుసు, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు, ఎన్ని కష్టాలు పడి ఇవ్వాలా, ఆయన ఎంత బాధలు పడి ఎన్ని కష్టాలు పడి ఇవ్వాలి దీన్ని చేరుకున్నారు. అభివృద్ధి లేదు, ఆమెకు తెలుసు అభివృద్ధి లేదని. ఆ తెలంగాణలో మాట్లాడి అక్కడ వాళ్ళు పారదోలితే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కూడా ఆమెకి ఇది లేదు. ఇప్పుడు అభివృద్ధి లేదంటే కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎవరు ఆదుకున్నారు? సీఎం గారు లేకపోతే ఏమైపోయేవాళ్ళు? ఇవన్నీ కూడా ఇప్పుడు చేస్తారు, ఒక్కొక్కటి అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు వైజాగ్లో కూడా అన్నీ కూడా ఇప్పుడు కంపెనీలు అన్నీ కూడా స్థాపిస్తున్నారు కదా, అవన్నీ కూడా సచివాలయాలు తెచ్చారు, వాలంటీర్లు తెచ్చారు, ఇంకా కూడా 2 లక్షలు ఏమో జాబులు అన్నీ వచ్చినాయి. అభివృద్ధి ఏమేం చేసింది? ఇప్పుడు ఆ తెలంగాణలో ఎగిరెగిరి పడింది, వాళ్ళు కాదు అని వాళ్ళని పారదోలారు, ఇక్కడికి వచ్చింది, మరి ఇక్కడ ఎగిరెగిరి పడుతుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఆమెకు వచ్చింది. మరి తోడబుట్టిన చెల్లికే అన్యాయం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాడిని, బాబాయిని చంపిన వాడిని ప్రజలు ఎలా ఆదరిస్తారు? 2024లో ఓటు రూపంలో బుద్ధి చెప్పబోతున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి కూడా షర్మిలా సపోర్ట్ గట్టిగా ఉండబోతుంది ఈ వ్యవహారానికి అనేసి అయితే బయటకు వస్తున్నాయి విషయాలు, వార్తలు.
అదే అన్నీ చెప్పట్లా, అన్నీ ఆమె షర్మిల గారు అన్నీ ఒట్టి మాటలు మాట్లాడితే అన్నీ కూడా ఏం లేదు. ఆమె అనుకూలత లేని మనిషి, ఆలోచన లేని మనిషి. సీఎం గారు మంచి అందరికి ఇప్పుడు ప్రజలకే పేదవాడిని చూస్తే ఆయన ఓర్చుకోలేడు. ఏ ఆపదలో ఉండారంటే ఏదైనా మొన్న ఒక లివర్ ఏదో బాగలేకపోతే 20 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. మాలాంటి వాళ్ళు కూడా చాలామందిని ఆదుకున్నారు. ఆయన ఏంటంటే ఏదైనా బాధపడుతున్నారు ఎవరైనా అంటే ఆయన తట్టుకోలేని మనస్తత్వం. నువ్వు ఎంత నీకు చెప్పారు, నీకు ఇప్పుడు మంచి చెప్పారు, నువ్వు వినపోయినప్పుడు నేనేం చేస్తాను, వదిలేస్తారు కదా. పెద్దవాళ్ళు చెప్పింది వినాలి. నువ్వు వినలేనప్పుడు నిన్ను ఏం చేస్తారు మరి? నువ్వు ఇలా రోడ్డు ఎక్కి అట్ట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అన్ని పిచ్చి మాటలు పిచ్చి ఇదే. కానీ షర్మిల గారికి ఒక ఇది లేదు, నిబద్ధత లేదు, నిశ్శబ్దత ఏది లేదు, ఇంకొక లేకుండా మాట్లాడుతుంది. మరి గతంలో మనం చూసుకుంటే గతంలో ఒక రాజ్యసభ సీట్ ఇచ్చినా కానీ ఒక ఎంపీ సీట్ ఇచ్చినా కానీ షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండేది. అటు ఇటు పోయి మీ వైఎస్ఆర్సీపీ పార్టీకే మెడకు చుట్టుకున్నారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో చేరటం వైఎస్ఆర్సీపీకి చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డలే, ఓట్లు చీలే అవకాశం ఉంది, సీట్లు తగ్గే అవకాశం ఉంది అనేసి అయితే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఓటు చేలవు, సీట్లు తగ్గవు. ఎందుకంటే ఆమెను ఎవరు ఇక్కడ లెక్కలో వేసుకునే పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏం అన్యాయం చేశారు, ఎంత అన్యాయం చేశారు అనేది వాళ్ళకి తెలుసు. ప్రజలు చూస్తారు కూడా, వీళ్ళు గమనిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కూడా అంతే, ఏదో చేయబోయింది, వాళ్ళు ఇది చేశారు. ప్రజలు ఆమెను ఎవరు కూడా ఆమెని గౌరవించలేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఆమెకి ఓట్లు చేయలేవు, ఏ లెక్కలు కూడా ఏం తక్కువ లేదు, ఏముంది లెక్కలు వేసుకునే పరిస్థితి లేదు. మేడం ఫైనల్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబ సభ్యులే వ్యతిరేకత అయిపోతున్నారు. ఎలా ఉండబోతుంది ఎన్నికల్లో ఈసారి? బాగుంటుంది. ఎందుకంటే సీఎం గారు నవరత్నాల ద్వారా ఇంటింటికి వెళ్ళారు. ఒక చదువు కానీ ఏదైనా ఒక విద్య, వైద్యం అన్నీ కూడా నవరత్నాల ద్వారా అన్నీ ప్రతి ఇంటికి వెళ్ళారు. అందరూ కూడా ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా ఒక ఆటో వాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళని ఆదుకున్నారు. వీళ్ళు ఏంటంటే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఏంటంటే ఉండదు లేనట్టుగా, లేదు ఉండట్టుగా జనాల్లోకి మేము అంటున్నారు. అన్నీ ఒట్టి మాటలేను. జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా ఎవరు మోసపోవాకండి, ఆలోచనగా ముందుకెళ్ళండి. ఓటు ఎందుకు వేయాలి, ఇప్పుడు ఓటు ఎందుకు వేయాలి, ఓటు ఎందుకు వేయాలని ఆలోచించుకుని వేయాలి. మనం మంచి చేసే వాళ్ళకి మనం ఓటు వేయాలి. అది ఆలోచించి ఓటు వేయమని ప్రజలను కూడా నేను కోరుతున్నాను. దీని ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్ళగా రాజశేఖర రెడ్డి గారి పరువు తీస్తున్నాడు. తన రాజకీయాల్లోకి వచ్చిందే రాజశేఖర రెడ్డి పరువు తీయడానికి, నేను వచ్చాను రాజశేఖర రెడ్డి గారి పరువు నిలబెడతాననేసి షర్మిల గారు చెప్పడం జరుగుతుంది కదా. ఎవరు పరువు తీస్తున్నారో, ఎవరు పిచ్చి పిచ్చి ఆలోచన లేని మాటలు మాట్లాడుతున్నారో ఒకసారి ఆమెను షర్మిల గారిని ఆలోచించుకోమని మేము అడుగుతున్నాము, మీ ద్వారా అడుగుతున్నాము. ఎందుకంటే ఆమె ఆలోచన లేని మాటలు, ఒక సంస్కారం లేని మాటలు మాట్లాడుతుంది. డబ్బే శాస్త్రం కాదు, ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఒక ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఒక రక్త సంబంధం అనేవి కూడా ఉన్నాయి. డబ్బు శాస్త్రం కాదు. ఇప్పుడు వాళ్ళేమి నీకు ఇది చేయరు, నువ్వేది అనుకుంటున్నావు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈ జనసేన వాళ్ళు, ఈ టీడీపీ వాళ్ళు నీకు ఎప్పుడు మంచి చేయరు. నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు నష్టపోతావు. వాళ్ళ పంచం చేస్తే నువ్వు నష్టపోతావు. మరి వైఎస్ షర్మిల, వైఎస్ రాజారెడ్డి వాళ్ళ అబ్బాయి పేరు కూడా వైఎస్ రాజారెడ్డి అనేసి పెట్టడం జరిగింది కదా. పెట్టుకున్నారు ఆ రోజు ప్రేమగా రాజశేఖర రెడ్డి గారు. మరి షర్మిల గారు అంటే కూడా మంచి అభిమానం ఉంది రాజశేఖర రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, రాజారెడ్డి గారికి కానీ. ఆ రోజు మరి మంచి ఇదిలో ఉంది. ఈ రోజు కదా వాళ్ళ మాటలు విని, కాంగ్రెస్ టీడీపీ వీళ్ళ మాటలు విని ఆమె కొంచెం ఆలోచనలు పక్కదారి పట్టినాయి. ఆమె ఆలోచించుకోవాల్సిన ఇది కూడా ఉంది. ఆమెకి చాలా ఆలోచించాలి. ఏంటంటే డబ్బు శాస్త్రం కాదు, రక్త సంబంధాలు, ప్రేమలు, అనురాగాలు ఉన్నాయి. ఆమెను అందరూ కూడా ప్రేమగా చూస్తారు. వీళ్ళు అనుకునేటట్టు కాదు, ఆమెను అందరూ ప్రేమగా చూస్తారు. వాళ్ళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అందరికి కూడా ఆమె అంటే చాలా ప్రేమ, అనురాగాలు ఉన్నాయి. ఆమె వాటినన్నిటిని ఇది చేసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.